ఆ నియమాలకి మనం ఏం చేస్తాం, మనం బలి అయిపోతాము అని చెప్పేసి అందరికి వీళ్ళు భయం పెట్టేసేసారు. ఆ భయాన్ని ఇచ్చేసారు అందరికి. సో, ఎవరి చేతనో కాదు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత చాలామంది వెళ్లారు. వాళ్ళు మన గౌడీ సంప్రదాయం వల్లే కాదు, అది కాకుండా వేరే సంప్రదాయంలో కూడా వేరే యొక్క సంఘంలో కూడా చాలామంది వెళ్లారు. ఇప్పుడు వివేకానంద కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే చికాగోలో ఒకే ఒక మీటింగ్ మాత్రం వాళ్ళది సక్సెస్ అయింది అంతే. దాని తర్వాత వాళ్ళు వెళ్ళలేదు. దాని తర్వాత ఏమైంది నాకు కూడా తెలీదు వాళ్ళ గురించి ఎక్కువగా. తర్వాత వాళ్ళ నుంచి ఎవరైనా ఆకర్షణ అయ్యి గొప్ప భక్తులైనారా? లేదా భగవంతుని యొక్క ఆహ్, పాదపద్మాలు చేరుకున్నారా? అనేది ఇదివరకు నాకేది ఇన్ఫర్మేషన్స్ రాలేదు. అదేలాగా వేరే వైష్ణవులు వేరే భక్తుల యొక్క ఆహ్, సంఘంలో కూడా రాసుండే గ్రంథాలు కూడా ఎవరికీ అంతగా అది ప్రభావం చేయలేదు. అయితే ప్రభుపాదులు రాసుండే గ్రంథాలు ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్కడిని ప్రభావం చేసింది. వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళ యొక్క శుద్ధ భక్తి, వాళ్ళ యొక్క సంకల్పము ఇదన్నీ ఒక్కొక్కరిని ప ప్రభా వాళ్ళ యొక్క ప్రభావించింది వాళ్ళని. ఆ ప్రభావంలో వాళ్ళలో ప్రతి ఒక్కరు ఆకర్షణ అయిపోయినారు. సో, ఇట్లా తర్వాత ప్రభుపాదులు ఆహ్, పాశ్చాత్య దేశాల్లో చాలా మంది వెళ్లి చాలా ప్రయత్నం చేశారు. ఎవరి చేతును కాలేదు. సో, అందుకే భక్తి సిద్ధాంత సది గోస్వామి ఆల్సో ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆచార్య. వాళ్ళకి తెలిసిపోయింది భక్తి సిద్ధాంత మహారాజ్‌కి. ఈ యొక్క వ్యక్తికి ఇలాంటి సేవనిస్తే ఈ యొక్క ఈ యొక్క ప్రచారము చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. చాలామంది ఇతన్ని ఫాలో చేస్తారు అని చెప్పి అతనికి చాలా బాగా తెలుసు. అందుకే వాళ్ళని రికగ్నైజ్ చేశారు. ఎట్లా రామాయణంలో జాంబవంతుడు ఆహ్, ఈ యొక్క ఆహ్, అయోధ్య నుంచి దీనికి వెళ్ళడానికి హంపి నుంచి కిష్కింధ రాజ్యం నుంచి లంకకు వెళ్ళేటప్పుడు ఎవరి చేత ఈ యొక్క సముద్రాన్ని దాటగలిగింది అని చెప్పి ఎవరికి ఆ శక్తి ఉంది, సామర్థ్యాలుంది, ఎవరికి ఆ చమత్కారం ఉంది అనేది ఎవరి చేతిలో కనిపెట్టే కాలేదు. ప్రతి ఒక్కరు నేను వెళ్తాను అయితే నేను మళ్ళా తిరిగి రాలేను అని చెప్పి ఇంకొందరు నేను సగం వెళ్తాను. ఇంకో సగం నా చేత కాదని చెప్పి ఇంకొందరు. సో, తర్వాత అందరూ ప్రయత్నం చేస్తారు. ఎవరి చేతను కాదు. తర్వాత జాంబవంతుడు అతన్ని రికగ్నైజ్ చేశారు. యాక్చువల్‌గా రియల్ హీరో రామాయణంలో జాంబవంతుడే. ఎందుకంటే హనుమంతునికి శక్తి ఉంది, బుద్ధి ఉంది, భక్తి ఉంది, సామర్థ్యాలుండేది జాంబవంతునికి మాత్రమే తెలుసు. జాంబవంతుడు కరెక్ట్‌గా అతన్ని గుర్తించాడు. హనుమంతా నీ ఒక్క చేత మాత్రమే ఇది సాధ్యమైతుంది అని చెప్పేసి అతన్ని పంపించాడు. సో, అలాగా భక్తి సిద్ధార్థ మహారాజు కరెక్ట్‌గా అప్రోప్రియేట్‌గా ఆయన్ని ఐక్యం చేసుకున్నారు ప్రభుపాదుల్ని. ప్రభుపాదులు వెళ్లారు. మళ్ళా తిరిగి రాలేదు. 3 సార్లు హార్ట్ అటాక్ అయింది. హార్ట్ అటాక్ అయిన తర్వాత కూడా తన గురువు ఇచ్చిన ఆదేశాన్ని సక్రమంగా పాటించి అతని అతను తన యొక్క భుజాల పైన అది శ్రమతో దాన్ని తీసుకొని అందరికి ప్రచారం చేయడానికి ప్రారంభించారు. అందుకే గురువు చాలా ఇంపార్టెంట్. శిక్షా గురు, దీక్షా గురు వీళ్ళందరూ చాలా చాలా ఇంపార్టెంట్. సో, మన యొక్క తెలివితేటల్ని మనం ఎప్పుడూ ఉపయోగించుకోకూడదు. నేను చాలా సంవత్సరాలు ఈ భక్తుని దగ్గర ఉన్నాయి. ఈ భక్తుడు నాకు అన్నీ చెప్తున్నారు. నాకింకా చాలా విషయాలు తెలుసు. ఎన్నో విషయాలు తెలుసు. ఇదన్నీ ఎప్పుడు అంటే మనం తెలిసుంటే కూడా మన యొక్క గొప్పతనాన్ని ఇతర భక్తుల దగ్గర మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. ఎందుకంటే మనం అనుకుంటాం నేను చాలా గొప్ప భక్తుడు. నాకు చానా విషయాలు తెలుసు. చాలా నేర్చుకున్నాను నేను. చాలా సంవత్సరాలు నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఈ భక్తుల దగ్గర అని చెప్పి. మేబీ ఉండొచ్చు. అయితే ఎంతదా మనం నేర్చుకుంటే కూడా ఈ భక్తి అనేదొచ్చి పెద్ద సముద్రంలాగా ఇది. ఈ సముద్రంలో మనం ఒకే ఒక బిందువు అంతే. ఒకే ఒక చిన్న ఒక డ్రాప్ అంతే మనం. ఎంత నేర్చుకున్నా మనలో చాలా కొరతలుంటుంది. ఎవరిపైన ఒకరిపైన ఆకర్షణ ఉంటుంది మనకి. మన బిడ్డల పైన ఆకర్షణ ఉంటుంది. లేకపోతే మన మనమడి పైన ఒక ఆకర్షణ ఉంటుంది. మన మనమరాల పైన ఆకర్షణ ఉంటుంది. లేకపోతే ఏదైనా ఒక ఆహ్, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ పైన ఆకర్షణ ఉంటుంది. తర్వాత మన దగ్గర చాలా కామ, క్రోధాలు, మోహాలు ఇది ఎప్పుడూ ఉండే ఉంటుంది. ఎంతదా మనము దానికే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. మీరు నిజంగా మీరు గొప్ప భక్తుడు, గొప్ప భక్తురాలైతే 8 అధ్యాయము 12 శ్లోకం చదవండి. దాంట్లో మీరు చూడండి. దీంట్లో ఉండే దాంట్లో ఉండే ప్రతి ఒక్క అర్హతలు మనకుందా అని చెప్పి మనం ఎప్పుడు మెజర్‌మెంట్ తీసుకోవాలి. మెజర్‌మెంట్ అల అల చేసుకో కొలత కొల కొలత చేసుకోవాలి మనం.
అదేలాగా 2వ అధ్యాయంలో లాస్ట్ 8 శ్లోకాలు. ఇవన్నీ మనలో ఉందా? ఈ క్వాలిటీస్ మన దగ్గరుందా? సో, అందుకే ఎప్పుడు మనము మన గొప్పల గురించి మనం చెప్పేటప్పుడు ఏమైతుందంటే, మన అహం పెరుగుతూ ఉంటుంది. నేనింకా చాలా గొప్ప భక్తుడు అని చెప్పి మనం అనుకుంటూనే ఉంటాం. అందుకే చాలామంది చెప్తారు వైష్ణవులు, ఎప్పుడూ నేను భక్తుడని మనం చెప్పుకోకూడదంట. మనం సాధకుడుగానే ఉండాలెప్పుడును. ఒక ప్రాక్టీషనర్‌గానే ఉండాల. తప్ప అది అదే ఉన్నతమైన స్థాయి మనది. మన స్థాయే అదే. సో, మన యొక్క గొప్పతనాన్ని, తెలివితేటలని పెట్టుకొని మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. మనకొక ఒకరి యొక్క సహాయము, ఒకరి యొక్క సలహాలు మనకు కావాలి. ఎవరి సలహాలు కావాలి అంటే, భగవంతుని యొక్క శుద్ధ భక్తుని యొక్క సలహాలు మనకు కావాలి. ఎందుకంటే వాళ్ళు భగవంతుడిని దర్శించిండారు వాళ్ళు. భగవత్ చైతన్యాన్ని పొందిండేవాళ్ళు వాళ్ళు. ఆ ఉన్నతమైన స్థాయిలో వాళ్ళుంటారు. అందుకే ఎక్స్‌పర్ట్ స్పిరిచ్యువల్ మాస్టర్ చాలా ఉన్నతమైన ఒక ఆధ్యాత్మిక గురువుకి ఏ శిష్యురాలికి, ఏ శిష్యునికి ఎలాంటి కొరతలుంటుంది, అతనికి ఏ సేవ చెప్తే ఆ సేవ వాడు ఖచ్చితంగా చేస్తాడో, అతని కొరతను ఎలా కరెక్ట్ చేయాలనేది అతనికి బాగా తెలుసు. సో, అందుకే చూడండి ప్రభుపాదులు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క సేవ ఇస్తారు. ఒక్కొక్క సేవ, ఈ సేవ నువ్వు చేయాలి, ఈ సేవ నువ్వు చేయాలి అని చెప్పి వాళ్ళకి కరెక్ట్‌గా ఖచ్చితంగా ఇచ్చినారు. వాళ్ళందరూ కరెక్ట్‌గా చేసుకొస్తున్నారు. నేను లాస్ట్ టైమే మీకు చెప్పినయి. మన గురు మహారాజ్‌కి మాయాపూర్ డెవలప్ చేయమని చెప్పి, సో, దాన్ని చాలా బాగా డెవలప్ చేస్తా ఉన్నారు. లోక్‌నాథ్ స్వామి మహారాజ్‌కి పాదయాత్ర దాని గురించి చెప్పినారు. సో, ఇట్లా ఒక్కొక్క భక్తునికి అంటే ఆ యొక్క ఆధ్యాత్మిక గురువుకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. అందుకే ఇంకోటి ఇక్కడే చైతన్య చరిత్రలో ఒక శ్లోక చెప్తారు. ఒక ఏం శ్లోక అంటే, ప్రచారం చేసే ఒక్కొక్క భక్తుడుకు ఆ యొక్క శక్తి, ఆ గురు పరంపర శక్తి ఉంటుందంట. లేకపోతే వాడు ప్రచారం చేసేకే అయ్యేదంట. ఇప్పుడు ఆహ్, సామాన్యంగా జ్యుడిషియల్ మ్యాటర్స్‌కి వస్తే మనము, ఈ న్యాయాంగ ఒక డిపార్ట్‌మెంట్‌కి వస్తే మనము, అడ్వకేట్‌లు కూడా ఒక క్లయింట్ దగ్గర ఒక కేస్ వస్తుందనుకోండి ఒక అడ్వకేట్ దగ్గర. ఏదో ఒక కేస్‌కొస్తాడతను. ఆ కేస్‌ని అతను వాదాడాలంటే, అతని దగ్గర అటార్నీ తీసుకోవాలా. పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవాలా. ఆ అటార్నీ వాడు ఎంత గొప్ప న్యాయవాది అయితే కూడా కోర్ట్‌లో అతను వాదాడాలంటే, అతని దగ్గర ఒక ఆహ్, ఆహ్, సంతకాలు తీసుకోవాలి. ఆ సంతకాల్లో ఆ యొక్క కాగితంలో ఇలా నా యొక్క న్యాయవాది నా పరంగా అతడు వాదన చేస్తాడు అని చెప్పి అతడు దానికి సమ్మతం ఇయ్యాల. ఆ సమ్మతం ఇస్తేనే వాడు ఎంత గొప్ప న్యాయవాది అయితే కూడా ఆ సమ్మతం లేకుండా కోర్ట్‌లో అతడు వాదించలేడు. ఎందుకంటే అతని న్యాయవాది అడుగుతారు. ఆహ్, జ మ్యా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అడుగుతారు. అతని పరంగా నువ్వు వాదిస్తున్నావు కదా! అతను నీ కన్సెంట్ ఇచ్చినాడా? నువ్వు అతని కన్సెంట్ తీసుకున్నావా? అతని సమ్మతం తీసుకున్నావా? అని అడుగుతాడు. అందుకే ప్రతి ఒక్కసారి మనం కేస్ ఇచ్చేటప్పుడు ఒక ఇది ఉంటుంది. ఒక పవర్ ఆఫ్ అటార్నీ ఒక పేపర్ ఉంటుంది. ఆ పవర్ ఆఫ్ అటార్నీలో అతను స సంక స సంతకాలు తీసుకుంటాడు. అదేలాగా ఆధ్యాత్మిక గురువు లేకుండా మనము భగవంతుని యొక్క ధామాన్ని మనం పొందలేము. దాన్నే ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. సో, జీవ గోస్వామి కూడా ఉపదేశం ఇస్తున్నారు. వన్ The advices that one not accept a spiritual master in terms of hereditary or customary social or ecclesiastical conventions. Advices that one not accept ఆధ్యాత్మిక గురువుని 100% ఒకడు ప్రతి ఒక్క వ్యక్తి అంగీకరించకపోతే ఏదో ఒక విధంగా ఒక గురు పరంపరలో వచ్చిండే ఒక గురువునో, లేకపోతే హెరిడిటరీ మన సంప్రదాయంలో వచ్చిండే వాళ్ళ గురువుల్ని మనం ఖచ్చితంగా వాళ్ళని తీసుకోవాలి. అంగీకరించుకోవాలి. అంటే ఆ గురువు వచ్చి ప్రామాణిక గురువుగా ఉండాలి. సో, వన్ షుడ్ సింప్లీ ట్రై టు ఫైండ్ ఏ జెన్యూన్ క్వాలిఫైడ్ స్పిరిచువల్ మాస్టర్. సో, ఇక్కడ ఇంకో నెక్స్ట్ శ్లోకాల్లో ఏం చెప్తున్నారంటే, రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస్ గోస్వామి వీళ్ళందరూ నాకు శిక్షా గురువులు. వాళ్ళకు కూడా నేను కోటి నమస్కారాలు నేను సమర్పిస్తున్నాను. తర్వాత 37వ శ్లోకంలో ఎవరికి చెప్తున్నారంటే అద్వైత ది 6 ఆర్ మై ఇన్‌స్ట్రక్టింగ్ స్పిరిచువల్ మాస్టర్స్. ఈ 6 ఎవరంటే షడ్‌గోస్వామీసు. ఈ 6 గోస్వామీలు నాకి ఆహ్, శిక్షనిచ్చే గురువులు, శిక్షా గురువులు. వీళ్ళకందరికీ నేను నా యొక్క వాళ్ళ యొక్క తామర పాదాలకి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నారు. తర్వాత శ్రీవాస్ ఠాకుర ఈస్ ద ఫోర్‌మోస్ట్ చాలా గొప్ప వైష్ణవులు. ఈ గోస్వాములు అయిన తర్వాత గోస్వాములు రాసిండే ప్రతి ఒక్క గ్రంథాల్ని 3 ఎద్దుల బండ్లుండంట.
ఆ పుస్తకాలు అన్ని పుస్తకాలు రాస్తారంట వీళ్ళు. దీన్నన్ని వీళ్ళు చాలా ఇది ఫారెన్ వైడ్ ఇక్కడ ఒరిస్సా రాష్ట్రంలో, తర్వాత వెస్ట్ బెంగాల్‌లో, తర్వాత బీహారు ఇలాంటి రాష్ట్రాల్లో చాలా వరకు వీళ్ళు దీన్ని ఇది పుస్తక వినియోగం చేసినారు. చేసినోళ్ళు వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. శ్యామానంద పండితు, శ్రీనివాసాచార్య, తర్వాత ఇంకొకరు వాళ్ళ పేరేమో నేను మర్చిపోతుంది. వీళ్ళు ముగ్గురు. నరోత్తమ్ దాస్ ఠాకూర్. నరోత్తమ్ దాస్ ఇంకో ముగ్గురు వాళ్ళు ఇంకొక పేరు నేను మర్చిపోతుంది. శ్రీనివాస్ పండితు, శ్యామానంద పండితు, మోస్ట్‌లీ నరోత్తమ్ దాస్ ఠాకూరే ఉండొచ్చు. వీళ్ళు ముగ్గురు చాలా ప్రయత్నం చేశారు ఈ యొక్క పుస్తకాలన్నీ వినియోగం చేసేకి. 3 ఎద్దుల బండ్లు ఉందంట ఇది. సో ఈ 6 గోస్వాములొచ్చి నా యొక్క శిక్షా గురువులు వీళ్ళు. వాళ్ళకి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. అది కాకుండా దేర్ ఆర్ ఇన్యూమరబుల్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హూమ్ శ్రీవాస ఠాకూర్ ఇస్ ద ఫోర్‌మోస్ట్. శ్రీవాస్ ఠాకూర్ ఎవరు అంటే నారద మహాముని. సో నారద ముని వచ్చి ఎంతోమంది డివోటీస్ ఉన్నారు భగవంతునికి. చాలా మంది ఉన్నారు. వాళ్ళు శ్రీవాస్ పండిత్ వచ్చి చాలా ముఖ్యమైన ఒక భక్తులు. వాళ్లకు నేను ప్రణామాలు అర్పిస్తున్నాను. ఎన్నిసార్లు ప్రణామాలు అర్పిస్తానంటే 1000 టైమ్స్ అంటు ద లోటస్ ఫీట్. 1000 సార్లు వాళ్ళ యొక్క తామర పాదాలకు నేను ప్రణామాలు అర్పిస్తానని చెప్తున్నారు. తర్వాత అద్వైతాచార్య ఎవరంటే సాక్షాత్ భగవంతుని యొక్క అవతారం. అద్వైతాచార్య ఇస్ ద లార్డ్స్ పార్షియల్ ఇన్కార్నేషన్. సో భగవంతుని యొక్క పార్షియల్ ఇన్కార్నేషన్ అంటే ఏతేచంస కళాపుంష. కళ ఒక పార్షియల్ అంటే కొంతవరకు. సో భగవంతుడి యొక్క విష్ణు అవతారం, కృష్ణుని యొక్క మహావిష్ణు అవతారం ఎవరంటే అద్వైతాచార్య. వాళ్లకు నేను మిలియన్స్ ఆఫ్ టైమ్స్, లక్షల కోట్ల కొద్దీ నేను వాళ్ళ యొక్క తామర పదాలకి నేను అర్పణ చేస్తా ఉన్నాను. తర్వాత నిత్యానంద రామ, భగవంతుని యొక్క ఇమ్మీడియట్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ కృష్ణునికి ఎవరంటే నిత్యానంద ప్రభువులు. సో సాక్షాత్ వాళ్ళు భగవంతుడే. చైతన్య మహాప్రభుకి నిత్యానంద ప్రభుకి ఏ ఒక్క వ్యత్యాసం లేదు. ఎట్లా కృష్ణకి బలరామునికి ఏ ఒక్క వ్యత్యాసం లేదో అదేలాగా చైతన్య మహాప్రభుకి నిత్యానంద ప్రభు కూడా ఏదే ఒక వ్యత్యాసం లేదు. ఇక్కడ ఒక స్మాల్ ప్రశ్న, కృష్ణుడికి బలరాముకి వ్యత్యాసం ఉందా లేదా? అట్లా వ్యత్యాసం ఉంది అంటే కారణమేమి, వ్యత్యాసం లేదు అంటే కారణమేమి? ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రయత్నిస్తారా? కృష్ణునికి బలరాముకి వ్యత్యాసం ఏమి, తేడా ఏమి? కృష్ణుడు బలరాముడు ఇద్దరు ఒకటే. శాస్త్రాలు చెప్తున్నాను ఇక్కడ. కృష్ణునికి ఎక్స్పాన్షన్, బలరామ్ ప్రభు కృష్ణుని ఎక్స్పాన్షన్. ఓకే, కరెక్ట్. కృష్ణుని ఎక్స్పాన్షన్, బలరాం. ఓకే. సో తేడా ఏం వీళ్ళకి? శాస్త్రాలు ఏం చెప్తుందంటే ఇద్దరు ఒకటే అంటున్నారు. వీళ్ళిద్దరికి ఏం తేడా? ఎక్స్పాన్షన్ అనేది తప్ప ఇంకేం పెద్ద తేడా లేదు ప్రభు. ఏం ప్రభు? ఎక్స్పాన్షన్ అనేది ఒకటి తప్ప ఇంకేం పెద్దగా తేడా ఏమి ఉండదు. తేడా లేదు, ఉండలేదు. వెరీ గుడ్, రైట్, వెల్ ట్రైడ్. నెక్స్ట్ హేమ మాతాజీ, కృష్ణ బలరామునికి తేడా. మునిలక్ష్మమ్మ మాతాజీ. యశోద మాతాజీ. కృష్ణ సాక్షాత్ భగవాన్, బలరాం వచ్చి అంశం. ఓకే ఓకే, అదొక తేడా. వేరే ఏమైనా తేడాలు ఉందా కృష్ణునికి బలరామునికి? ಕರೆಕ್ಟ್, ವೆರಿ ಗುಡ್. ಬಲರಾಮ ಅವರು ಬಂದು ದೊಡ್ಡೋರು ಕೃಷ್ಣಗಿಂತ, ಆದ್ರೆ ಫಸ್ಟ್ ಬಂದು ಬಲರಾಮ ಶುದ್ಧ ಮಾಡಕ್ಕೋಸ್ಕರ ಬರ್ತಾರೆ, ಆಮೇಲೆ ಕೃಷ್ಣ ಬರ್ತಾರೆ. ಆದಿಶೇಷಾಗಿನೂ ಬರ್ತಾರೆ ಬಲರಾಮ, ಆಮೇಲೆ ಕೃಷ್ಣ ಬರ್ತಾರೆ. ಅವರಿಬ್ರು ಒಂದೇ ಪ್ರಭು, ಎಲ್ಲಿದ್ರೆ ಅಲ್ಲಿ ಜೊತೆಲೇ ಇರ್ತಾರೆ. ಓಕೆ, ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ನೈಸ್, వెరీ నైస్. బలరాము గురు, కృష్ణ భగవంతునికి ఎట్లా సేవ చేయాలా అనేది బలరాం చూపిస్తారు. ಹೇಮ ಮಾತಾಜಿ. ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭು. ಹೇಳಿ. ಕೃಷ್ಣ ಬಂದ್ಬಿಟ್ಟು ದೇವತಾ ಪುರುಷ, ಬಲರಾಮ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಗುರುತತ್ವ ಪ್ರಭು. ಗುಡ್, ವೆರಿ ಗುಡ್, నైస్. అష్టే. ఓకే. సో కృష్ణ, బలరాం, రాధారాణి వీళ్ళందరూ ఒకటే. భగవంతునికి హ్లాదిని శక్తి, సంధిని శక్తి అని చెప్పి రెండు ఉంది. హ్లాదిని శక్తిగా శ్రీమతి రాధారాణిగా వాళ్ళు విస్తరణ చేసుకొని
ఆనందాన్ని పొందడానికి రాధారాణిగా వస్తారు. బలరాముడుగా ఎందుకు వస్తారు అంటే సాక్షాత్ బలరాముడు కృష్ణుడే. కృష్ణుడు బలరామునికి ఎదురికి తేడా లేదు. అయితే ఏం తేడా ఉంది అంటే బలరాముడు ఒక సేవకుడుగా వస్తాడు. భగవంతునికి ఒక సేవకుడుగా వచ్చి ఎలా కృష్ణుని సేవించాలా అనేదాన్ని ప్రదర్శించడానికి బలరాముడు సేవా భగవాన్ అని చెప్పి పేరు వాళ్ళకి. ఏం పేరు? సేవా భగవాన్. సేవా భగవాన్, సేవించే భగవంతుడు. కృష్ణుడు వచ్చి సేవను స్వీకరించే భగవంతుడు. బలరాముడు సేవను వసగే భగవంతుడు. ఇదే వాళ్ళు ఎదుర్కొంటే డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. ఇంకొక డిఫరెన్స్ మీరు ఎవరు చెప్పలేదు. అందరూ చాలా ಬಾಗ ಆನ್ಸರ್ ಇಸ್ತ್ರಿ. ಗೋಕುಲ್ ಪ್ರಭು ಆನ್ಸರ್ಸ್ ಮಂచి ಆನ್ಸರು. ಹೇಮಮಾತಾಜಿ ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರಿ. ಹೇಮಮಾತಾಜಿ మీరు ಕರೆಕ್ಟ್గా చెప్ತ್ರಿ. ಯಶೋಧ ಮಾತಾಜಿ ತುಂಬ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದಿರ. ಯಾಕಂದ್ರೆ ಇದು ತುಂಬ ಮುಖ್ಯವಾದ ಪಾಯಿಂಟ್ ನೀವು ಹೇಳಿದ್ದು. ಆದರೆ ಇನ್ನೊಂದು ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ కృష్ణ ఎప్పుడు శ్యామ రూపంలో ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు ఉజ్వలంగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, తేజస్సుగా ఉంటాడు. బలవంతుడు రంగు కూడా డిఫరెన్స్ ఉంటుంది కృష్ణుడికి బలరాముడికి. కృష్ణుడు యొక్క దుస్తులు ఎప్పుడూ పసుపు రంగులో ఉంటుంది. బలరాముని యొక్క దుస్తులు వచ్చి నీలి రంగులో ఉంటుంది. కలర్ కూడా ఒక తేడా. నెక్స్ట్ వచ్చి భగవంతుడు సేవను తీసుకునేవాడు, సేవను స్వీకరించేవాడు. బలరాముడు సేవను వసగేవాడు. అంటే ఇంకోటి గురుతత్వ. మాతాజీ చెప్పినట్ల గురుతత్వ ఆది గురు బలరాముడు. బలరాముడే ఆది గురు, అందరికీ ఆది గురు అతడే బలరాముడు. ఇంకో విషయంలో ఇంకో విధంగా చెప్పాలంటే ఈ యొక్క 3 విష్ణువులు ఉన్నారు కదా, 3 విష్ణువులకి ఆది అతడే బలరాముడే. ఒక్క విధంగా చెప్పాలంటే అతడు కూడా మన యొక్క హృదయంలో పరమాత్ముడుగా ఉన్నాడు బలరాముడు కూడా. ఇన్ని విషయాలు ఉంది బలరాముడి గురించి. ఆ బలరాముడు అంటే ఒక శ్లోకాల చెప్తాడు, పరశురాముడు, కోదండరాముడు, బలరాముడు వీళ్ళు ముగ్గురు ఒక్కటే అని చెప్పి కూడా ఒక శ్లోకం వస్తుంది భాగవతంలో. సో బలరాముని యొక్క తత్వం చాలా విశేషమైన తత్వం. ఎలా కృష్ణుని ఎలా సేవించాలా అనేదాన్ని ప్రదర్శించడానికి భక్తులకి అతడు ఆ భగవంతుడిగా సేవక భగవానుగా వస్తాడు. సో మనం చూడొచ్చు ఇక్కడ యశోద మాతాజీ బృందావనంలో నేను కృష్ణుని చూడాలా, కానాన్ని చూడాలా అని చెప్పి ఏమైనా తొందరపడితే బలరాముడికి తెలిసిపోతుంది. అప్పుడు బలరాముడు ఏం చేస్తాడంటే యశోద మాతాజీ గోకులంలో ఉంటారు, కృష్ణుడు ఎక్కడో ఏదో ఒక వనంలో ఉంటాడు. బృందావనంలో చాలా వనం ఉంది, 100 వనాల పైన ఉంది. దాంట్లో ముఖ్యమైన వనాలు ఎన్ని వనాలు ఎవరికైనా తెలుసా? 100 వనాల పైన ఉంటుంది బృందావనంలో. ఎన్ని వనాలు? ముఖ్యమైన వనాలు 12. 12. ఆ 12 వనంలో ఇట్లా కామ్యవనము, బృందావనం ఇట్లా చాలా వనాలు ఉంటుంది. అది ఎక్కడో ఏదో వనంలో ఎవరి దగ్గర ఆడుతూ ఉంటాడు కృష్ణుడు. సో యశోద మాతాజీ అది నేను ఇప్పుడే చూడాలి క్షణంలో అంటే బలరాముడు ఏం చేస్తారంటే ఆ యొక్క బృందావనం అంతా తన యొక్క సచ్చిదానంద స్వరూపంతో విస్తరించుకో ఉంటాడు. అప్పుడు విస్తరించుకోవడం కృష్ణుని కలిపే దీనికి ఏం చేస్తాడంటే ఆ వనాన్ని చిన్నగా చేసేసి కృష్ణుడు త్వరగా సెకండ్లో అక్కడ యశోద మాత దగ్గర వచ్చేటట్లా చేసేస్తాడు. ఆ యొక్క డిస్టెన్స్ని దగ్గరగా చేసేసి ఇద్దరు కలుసుకున్నట్లు చేసేస్తాడు బలరాముడు. తర్వాత యశోద మాతాజీ చెప్పినట్లు భగవంతుడు రావాలంటే ఏదైనా అతను అవతారం చేయాలంటే దేవకి గర్భంలో ఏం చేస్తాడంటే అంత శుద్ధం చేస్తాడు. ఆ 6 కొడుకులు ఉన్నారు కదా దేవకి కొడుకులకి, వాళ్ళందరూ 6 అరిషడ్ వర్గాలకి ప్రతినిధులు వాళ్ళు. దాన్ని తొలగించి అంటే వాళ్ళ అశుభము అది అశుద్ధముతో అశుద్ధాన్ని తొలగించి ఆ యొక్క ఏం చెప్పేది ఆ ప్లేస్ని, ఆ యొక్క స్థలాన్ని ఏం చేస్తాడంటే శుద్ధం చేసి తాను పడకగా అక్కడ సృష్టి చేసుకుంటాడు. ఆదిశేషునిగా సృష్టి చేసుకొని భగవంతుడు రావాలి కదా, భగవంతుడు ఆ యొక్క దేవకి యొక్క గర్భంలో రావాలి కదా, అతడు శయనం చేసుకోవడానికి అక్కడ అతడు ఆదిశేషునిగా అక్కడ విచ్చేసి ఉంటాడు అక్కడ. సో ఇలాగా భగవంతుడు ఎక్కడెక్కడంతా సేవ చేయాలనో భగవంతుడికి పాదరక్షలు కూడా కృష్ణుడికి బలరాముడే. తర్వాత గొలుసు, తర్వాత
బ్రేస్లెట్స్, కుండలాలు అన్నీ భగవంతుడు, అన్ని బలరాముడే. ప్రతి ఒక్కటి కర్తాలు, మృదంగా. అందుకే మృదంగా కర్తాలంతా నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కింద పెట్టదంట. చాప్ పైన కూడా మనం పెట్టుకోడు, చాప్ తొక్కుతూ ఉంటాం కదా, దానికి ఎత్తి దాని పైన పెట్టాలా, లేకపోతే దానికి ఒక బాక్స్ హాసనో క్రియేట్ చేయాలా. సో ప్రతి ఒక్కటి బలరాముడే. గొలుసులు, భగవంతునికి ఆభరణాలు అన్ని ప్రతి ఒక్కటి బలరాముడే. ಹರೇ పాదరక్ష. ಕೃಷ್ಣ ಪ್ರಭು. ಆ, ಆದಿಶೇಷ ರೂಪದಲ್ಲಿ ಬಂದಾಗ ಆ, ಗರ್ಭದೈಕ ಕಾಶಿನಲ್ಲಿ ಲಕ್ಷಾಂತರ ತಲೆಯಾಗಿ ಇರೋದು ಅವ್ರ ತಾನೆ ಪ್ರಭು, ಬಲರಾಮ್ ಕರೆಕ್ಟ್. ಅವರೇ? ಹೌದು, ಕರೆಕ್ಟ್. ಅದು ಆ, పాతాళ ಲೋಕದಲ್ಲಿ. ಹೌದು. ಆ, ఇది మీకు మొన్న ఒకసారి చెప్తే అనుకోండి, అలా మన ಹೇಳಿದಾರ ನಿಮ್ಗೆ ಇದೊಂದು ಕತೆ ಇದು ಭಾಗವತದಲ್ಲಿ ಬಂದಿದೆ ಪ್ರಭು. ಬಂದಿದೆ ಅಲ್ಲ. ವಿಷ್ಣುನೇ 14 ಲೋಕ. ಕರೀತಾರೆ. ಏನು ಕರೀತಾರೆ ಅಂದ್ರೆ, ಇದು ನಾನು ಹೆಂಗೆ ಹೊತ್ಕೊಂಡಿರ್ಲಿ ಅಂತ ಯಾರೋ ಒಬ್ರು ಕೇಳ್ತಾರೆ. ಮೊನ್ನೆ ನಿಮ್ಗೆ ಹೇಳಿದೆ ಈ ಕತೆ. ಇದನ್ನ ಹಾ. ಹೆಂಗ್ ಹೊತ್ಕೊಂಡಿರ್ಲಿ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ಆವಾಗ ಭಗವಂತ ಹೇಳ್ತಾರೆ, ನೀನೇನು ಹೊತ್ಕೊಳ್ಳೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನಮ್ಮ ಆದಿಶೇಷನಿದ್ದಾನೆ, ಆದಿಶೇಷನ್ ಇದನ್ನೆಲ್ಲ ಹೊತ್ಕೊಂಡಿರ್ತಾನೆ, ಎಲ್ಲಾ ಬ್ರಹ್ಮಾಂಡಗಳು ನಾನು ಹೊತ್ಕೊಂಡಿರ್ತಾನೆ, ನೀನೇನು ಹೊತ್ಕೊಂಡಿರ್ಬೇಡ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇವರು ಬಲರಾಮನ್ನೇ ಕರೀತಾರೆ. ಅವ್ರು ಬಲರಾಮನ ಆದಿಶೇಷನಾಗಿ ಬಂದು ಈ ಇಡೀ ಬ್ರಹ್ಮಾಂಡನೇ ಯಾರು ಹೊತ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಬಲರಾಮನೇ ಹೊತ್ಕೊಂಡಿರೋದು. ಆ ಬಲರಾಮನು, ಅದಕ್ಕೆ ನಾನು ಹೇಳಿದೆ ನಿಮ್ಗೆ, ಒಂದು ದೇವಸ್ಥಾನ ಇದು ಗುಡ್ಲಿ ಪೂಜೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಭೂಮಿ ಪೂಜೆ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ బలరాముంది ఆదిశేష ಇದೆಯಲ್ಲ, ಅದನ್ನ ఫస్ట్ ప్రతిష్ఠ ಮಾಡ್ತಾರೆ. దాన్ని ప్రతిష్ఠ చేసి తర్వాత దేవాలయం కన్స్ట్రక్షన్ చేస్తారు. ఈవెన్ గృహప్రవేశంలో కూడా అంతే, చాలా విషయాల్లో కూడా వాళ్ళని ప్రతిష్ఠ చేస్తారు. చాలా విశేషమైంది. ఆ అన్ని 1000 తలలు ఉంటుంది బలరామునికి, ఆదిశేషునికి. ఆ 1000 తలలో కూడా భగవంతుని ఇంకా అతను గుణగానం చేస్తూనే ఉంటాడు. బలరాముని చేతనే ఒక్కొక్కసారి అర్థం చేసుకునేకి వెళ్ళండి కృష్ణుని అర్థం చేసుకోవాలంటే బలరాము చేతనే కాదంటే మనం చూసుకోండి, అతని యొక్క ముఖ్య ఇమీడియట్ అంశం అతడు, వాళ్ళ చేతనే అర్థం చేసుకోవడానికి వెళ్ళంట భగవంతుని. ఇలాగా బలరాముడు ఇంకోటి గురుతత్వం అతడు, ఆది గురువు. అందరికీ ఆది గురువు ఎవరంటే బలరాముడే. సో ఆ యొక్క దాన్ని ఏమంటారు, ప్లోని ఏమంటారు, అది నేగిలి ఏమంటారు కదా, దాన్ని ఏమంటారు తెలుగులో? బలరామునికి ఆయుధము తెలుగులో ఏమంటారు మీరు? ప్లోనే, ಮಡಕ ಪ್ರಭು. ಮರಕನಮ್ಮ. ಕನ್ನಡದಲ್ಲಿ ಏನೋ ನೇಗಿಲಿ ಏನೋ ಹೇಳ್ತಾರಲ್ವಾ, ಈಗ ವ್ಯವಸಾಯ ಮಾಡೋದಕ್ಕೆ ನೇಗ್ಲೆ ಪ್ರಭು, ಅದು ನೇಗ್ಲೆ. ನೇಗ್ಲು ಅಂತಾರೆ ಪ್ರಭು, ನೇಗ್ಲು. ನೇಗಿಲು. ಆ ನೇಗಿಲು ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ, ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿರೋ ಬೇಡದೇ ಇರೋ ವಿಷಯಗಳನ್ನೆಲ್ಲ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ನೇಗಿಲು ತಗೊಂಡು ಎಲ್ಲ ತೆಗೆದು ಬಿಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ಅವರು ಅದನ್ನ ಇಟ್ಕೊಂಡಿರೋದು, ಇದನ್ನ ಇಟ್ಕೊಂಡಿರೋದು ನೇಗಿಲಿನ. ಸೊ ಈ ತರ ಬಲರಾಮಂದು ತುಂಬಾ ವಿಷಯ. ತುಂಬಾ ಜನ ಏನ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಕೃಷ್ಣ ಬಲರಾಮನ್ ವಿಶಿಷ್ಟತೆ ತುಂಬಾ ಜನಕ್ಕೆ ಗೊತ್ತಿರಲ್ಲ. ಬಹಳ ದೊಡ್ಡ ಇದಿದೆ ವಿಷಯ ಬಲರಾಮಂದು, ವಿಶೇಷವಾದ ವಿಷಯಗಳೆಲ್ಲ ಇದೆ. ಇದು ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತದಲ್ಲಿ ಬರುತ್ತೆ. ನಿತ್ಯಾನಂದ ಪ್ರಭು ಆಕ್ಚುಲಾಗಿ ಸೃಷ್ಟಿ ಮಾಡೋದೇ ಅವರೇ, ನಿತ್ಯಾನಂದ ಪ್ರಭುನೇ, ಬಲರಾಮ ನಿತ್ಯಾನಂದ ಪ್ರಭು ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ. ಸೊ ಈ ತರ ಇಲ್ಲಿ ಕೃಷ್ಣದಾಸ್ ಕವಿರಾಜ್ ಗೋಸ್ವಾಮಿ ಅವ್ರಿಗೆ, ಈ ಗದಾಧರ್ ಪಂಡಿತಿಗೆ, ನಾರದ ಮುನಿಗೆ ಅವ್ರಿಗೆ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಷ್ಟೋ ಜನ ಭಕ್ತರಿದ್ದಾರೆ, ಅದರ ನಾರದ ಮುನಿ ಅಂತ ವಿಶೇಷವಾದ ಭಕ್ತರು, ತುಂಬಾ ವಿಶೇಷವಾದ ಭಕ್ತರು, ಅವ್ರಿಗೆ ನಾನು ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನೋಡ್ಕೊಳ್ಳಿ, ನಮಸ್ಕಾರ ಮಾಡೋದಲ್ಲಿ, ಪ್ರಣಾಮಗಳು ಮಾಡೋದಲ್ಲಿ ಎಷ್ಟೊಂದು ಒಂದು ಅಧ್ಯಾಯನೇ ಬರೆದ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. 109 ಶ್ಲೋಕ ಏನೋ ಬರುತ್ತೆ ಇದರಲ್ಲಿ, ಬರೀ ఆధ్యాత్మిక గురువుల బగ్గేనే. ಅಂದ್ರೆ ನಾವು అర్థం చేసుకోవాలా, గురువుల యొక్క విశిష్టత, గురువుల యొక్క ప్రాముఖ్యత ఎంత పెద్దగా ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. చాలా చాలా విశేషమైంది. అందుకే మన దీంట్లో గురుతత్వముని చాలా గొప్పగా వాళ్ళు ఇది విశ్వనాథ్ చక్రవర్తి కూడా చెప్తారు. అది సాక్షాత్ హరిత్వేన సమస్త్ర శాస్త్ర అని చెప్పి గురుష్టకంలో చెప్తారు. తర్వాత యశప్రసాదో భగవత్ ప్రసాదో యశప్రసాదో నగతికతోపి అని చెప్పి ధ్యాయాన్స్వం తస్య యశస్త్రి సంధ్య, 3 సంధ్యాలు మనం భగవంతునికి నమస్కారం చేస్తూనే ఉండాలి, ప్రణామం చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కసారి గురువు లేనిదే ఏ ఒక్క ఆధ్యాత్మికమైన ఒక విషయాన్ని మనం తెలుసుకోలేము, అర్థం చేసుకోలేము. ఇది ఈ మొదటి అధ్యాయం ఫుల్ గురువుల గురించే. ఎవరెవరికి ఎన్నిసార్లు ప్రణామాలు చేస్తానని చెప్పి ఇక్కడ చెప్తున్నారు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. తర్వాత చైతన్య మహాప్రభుకి, తర్వాత గదాధర్ పండిత్ ఎవరంటే శ్రీమతి రాధారాణి, భగవంతుని యొక్క శక్తి. వాళ్లకు నేను 1,000,000 సార్లు నేను నమస్కారాలు చేస్తా ఉన్నాను అని చెప్పి చెప్తాను. భగవంతుని యొక్క అంతరంగ శక్తి రాధారాణి. తర్వాత చైతన్య మహాప్రభుకి,
ఐ ఆఫర్ ఇన్యూమరబుల్ ప్రాస్ట్రేషన్స్ అట్ ఈస్ లోటస్ ఫీట్. లెక్కలేనన్ని నమస్కారాలు నేను ప్రణామాల్ని అర్పిస్తాను చైతన్య మహాప్రభుకి అని చెప్పి చెప్తున్నారు. ఇలా సావరనే ప్రభురే కరియ నమస్కార ఏచాయ తేనో ఏచే కరియ విచార. Having offered obeisance unto the Lord and all his associates, I shall now try to explain these 6 diversities in one. సో వీళ్ళకి నమస్కారాలు ప్రణామాలు చేసి ఎవరికి భగవంతుని యొక్క వాళ్ళ యొక్క అసోసియేట్స్కి అందరికీనూ నేను ప్రణామాలు అర్పించిన తర్వాత నేను ఇప్పుడు మీకు 6 విషయాల గురించి మీకు చెప్తా ఉన్నాను. 6 డైవర్సిటీస్ ఇన్ వన్. అది చదవండి మాతాజీ. 43 భాష్యం చదవండి. ఏమా మాతాజీ పుస్తకం ఓపెన్ ఉందా? ఏమా మాతాజీ? హరే కృష్ణ ప్రభు. ఎత్తుకుంటాను ప్రభు. సో క్లాస్ ఉందంటేనే మనం పుస్తకం రెడీగా పెట్టుకోవాలా. ఏ సబ్జెక్ట్ గురించి మనం చదువుతామో దాని గురించి రెడీగా ఓపెన్ చేసి మనం పెట్టుకోవాలా. హరే కృష్ణ ప్రభు. 43 భాష్యము. భగవంతుని అనన్య భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారంతా భగవంతుని అనుయాయులను భావించబడినారు. కృష్ణుని ఎల్లప్పుడూ అతని భక్తులతో పాటు పూజించవలసి ఉంటుంది. కనుక ఈ విభిన్న తత్వాలు పరతత్వాన్ని చేరుకోవడానికి ఉన్నట్టి నిత్య సాధనములు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, భగవంతుని మాత్రం మనం కొలిస్తే చాలదు, అతని యొక్క అనుయాయులను కూడా మనము ఎప్పుడు ఆరాధన చేయాలి, వాళ్ళ యొక్క కరుణను మనం పొందడానికి మనం ప్రయత్నించాలని చెప్తున్నారు. సో వీళ్ళు అదే ఆ యొక్క 6 డైవర్స్ ప్రిన్సిపల్స్ తెలుసా మీకు? అదే ఇది భాష్యం చదవండి మరి. అనువాదము. భగవదనుయాయులకు నమస్కరించి ఇప్పుడు ఒకటైన ఈ 6 తత్వాలను వివరిస్తాను. ఆ 6 తత్వాలు ఎవరికైనా జ్ఞాపకం ఉందా? 6 తత్వాలు: భగవంతుడు, భగవత్ స్వరూపము, భగవత్ భక్తి, భగవత్ శక్తి, భగవద్ రూపము. భగవంతు భక్తులు, శుద్ధ భక్తులు. ఇంకొకసారి ఎవరైనా రిపీట్ చేస్తారా? ఇది ఫస్టే మనం చదువుతాం కదా, ఫస్ట్ శ్లోకాలు మనం చదువుతాం. జ్ఞాపకం ఉందా మీకు? గుర్తుందా కదా? ఫస్టే మనం మొదటి శ్లోకాలనే వచ్చేస్తుంది. ఇదంతా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతే మనం చదివి ప్రయోజనం అయిపోతుంది, ప్రయోజనం లేకుండా పడుతుంది. 6 తత్వాలు. ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗುರುಗಳು, ಭಗವಂತನ ಭಕ್ತರು, ಆಮೇಲೆ ಭಗವಂತನ ಅವತಾರಗಳು, ಭಗವಂತನ ಭಗವಂತನ ರೂಪಗಳು, ಭಗವಂತನ ಶಕ್ತಿಗಳು. ಓಕೆ, ಮತ್ತೆ ಭಗವಂತ. కరెక్ట్ వెరీ గుడ్, నైస్. సో ఈ 6 తత్వాలని నేను ఇప్పుడు వివరిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. సో దానికే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ముఖ్యమైన టాపిక్స్ అంతా మనం రాసుకొని జస్ట్ టైటిల్స్ మాత్రం ఇచ్చుకుంటే చాలు. మనం సబ్జెక్ట్ మ్యాటర్ ఏమనేసి తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ డే దాన్ని చూసి చదివేసి దీని గురించి దీని ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంటుంది అని చెప్పి మనమే ఆలోచన చేసుకోవాలి, మనమే రీక్యాప్ చేసుకోవాలి. ఏం విన్నాం మనం క్లాస్లో, దీని గురించి ఏం విన్నాం అనేసి. సో గురువులకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఇస్తున్నారు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. అంటే మనము అర్థం చేసుకోవాలి, గురువు లేకపోతే మనం భగవంతుని దగ్గర పోయేదానికి ఇది ఛాన్సే లేదు. సో మనం ప్రచారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఆ యొక్క ఇది ఉంటుంది, గురు పరంపర యొక్క ఎంపవర్మెంట్ ఉంది, ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తి లేకపోతే వాళ్ళు ప్రచారం చేసేకే కుదరలేదు, చాలా అసాధ్యమైన పని. అందుకే ప్రచారం చేయాలి. ప్రచారం చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే శక్తి వచ్చేస్తుంది. ఆ శక్తి రావాలంటే మనం గురు పరంపరలో మనం కలుసుకోవాలి. గురు పరంపరలో కలుసుకోవాలంటే మనం దీక్ష తీసుకోవాలి. ఆ దీక్ష తీసుకోవాలంటే మనం శిక్షా గురువు యొక్క అడుగుజాడల్ని మనము ఆచరించేయాలి, దాన్ని ఫాలో చేయాలి. శిక్షా గురువు మంచి శిక్షా గురువుని మనం ఎన్నుకోవాలి. ఎందుకంటే శిక్షా గురువులు చాలా మంది ఉంటారు మనకి.
ఆలయంలో ఉంటారు, బయట ఉంటారు, అక్కడక్కడ అన్ని జాగాల ప్రతి స్థలంలో శిక్షా గురువులు ఉంటారు. మనకు ఉపదేశం చేసే వాళ్ళందరూ, శిక్షణ ఇచ్చే వాళ్ళంతా శిక్షా గురువులే. అయితే మనం ఒక్క శిక్షా గురువుని మనం పక్కా చేసి పెట్టుకోవాలి. ఆ శిక్షా గురువు దగ్గర మనం బాగా శ్రవణం చేసి తర్వాత దీక్ష పొందడానికి అది ఏమేమి మనకు అర్హతలు కావాలనో ఆ అర్హతలు అన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు మనకి. ఎందుకు నేను ఇదంతా భక్తి రసామృత సింధు, ఈశోపనిషత్తు, ఉపదేశామృతం ఎందుకు మీకు ఆ పుస్తకాన్ని ఎన్నుకున్నానంటే ఇదన్నీ మీకు దీక్ష కావాల్సి పడుతుంది. ప్రతి ఒక్కరికి ఆ దీక్షలో దీంట్లో ప్రశ్నలు ఉంటుంది. తర్వాత భక్తి శాస్త్రి రాసేటప్పుడు దాని గురించి ప్రశ్నలు ఉంటుంది. సో అందుకే నేను దీని గురించి ఇప్పుడు అంటే భక్తి శాస్త్రి లేకుండా సెకండ్ ఇనిషియేషన్ ఇచ్చలేదు. ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ లేకపోతే మీకు దీక్ష ఇచ్చలేదు. సో దానికి ఇదన్నీ ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ ఇది ఇవన్నీ తత్వాలన్నీ వస్తుంది. గురువు యొక్క లక్షణాలు ఏది, గురువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయాలి, గురువు అంటే ఎలా ఉండాలి. ఇంకొక ప్రశ్న ఏమంటే గురువుని ఎలా ఎన్నుకోవాలి, ఒక ఉన్నతమైన ప్రామాణిక గురువుని ఎలా ఎన్నుకోవాలి, ఒక పోలి గురువుని ఎన్నుకోవాలి. ఒక పోలి గురువు మనకు దొరికినాడంటే అది ఎలా దొరుకుతాడో, ఒక ఉన్నతమైన గురువు దొరకాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకందరికీ అదృష్టవంతము, భాగ్యవంతులు మనము. ఎలాగో మనకు ఒక ప్రామాణికమైన గురువు పొందినారు. ఎట్లా మనం ఈ ప్రామాణిక గురువు ఎట్లా మనకు దొరికింది, ఎట్లా మనకు దొరికినారు ఇక్కడ, మనం ఎట్లా ఈ సంప్రదాయంలో వచ్చినాం? మనం ఎంతోమంది ఉన్నారు కదా. ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే 8 కోట్ల మంది ఉన్నారు జనసంఖ్య. దాంట్లో మనకు మాత్రమే ఇలా ప్రామాణిక గురువు దొరికినారు. ఇప్పుడు ముందర చేసిండే సేవ, వైష్ణవ సేవ, భక్తిని ఇంకా వస్తుంది. కరెక్ట్, వెరీ గుడ్. తర్వాత వేరే వాళ్ళు ఏదైనా చెప్పాలని అనుకుంటారా? ಅದು ಗುರು ನಾವು ಗುರು ಶಿಷ್ಯ ಪರಂಪರೆಯಿಂದ ಬಂದ ಗುರು ಶಿಷ್ಯ ಇಲ್ಲ, ಏನು ವಾಯ್ಸ್ ಕಟ್ ಆಗ್ತಾ ಇದೆ. ಬಂದವರೇ ನಿಜವಾದ ಗುರುಗಳು. ಅಲ್ಲ ಗೊತ್ತು ಪ್ರಭು, ಗುರು ಶಿಷ್ಯ ಪರಂಪರೆಯಲ್ಲಿ ಬಂದವರೇ ನಿಜವಾದ ಗುರುಗಳು. ಗುರು ಕರೆಕ್ಟ್. ಕೇಳಿಸ್ತಾ ಇಲ್ಲ ಪ್ರಭು? ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಗುರು ನಿಮ್ಗೆ ಹೆಂಗ್ ಸಿಕ್ಕಿದ್ರು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ನಿಮ್ಗೆ ಸಿಕ್ಕೋಕೆ ಹೆಂಗ್ ಅವಕಾಶ ಹೆಂಗ್ ಸಿಕ್ತು ನಿಮ್ಗೆ ಅಂತ ಕೇಳ್ತಾರೆ ನಾನು. ಇವಾಗ ನಿಮ್ಗೆ ಸಿಕ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಗುರು ಶಿಷ್ಯ ಪರಂಪರೆಯಲ್ಲಿ ಬಂದಿರೋ ಗುರು ಸಿಕ್ಕಿದೆ, ಅವಕಾಶ ಹೆಂಗ್ ಸಿಕ್ತು ನಿಮ್ಗೆ? ಅದೇ ಹಿಂದಿನ ಜನ್ಮದ ಸುಕೃತಿ. ಕರೆಕ್ಟ್, ವೆರಿ ಗುಡ್. ಬೇರೆ ಯಾರಾದ್ರೂ ಏನಾದ್ರು ಹೇಳ್ಬೇಕು ಅಂತ ಬಯಸ್ತೀರಾ? భగవంతుని గురువు కావాలా అని అనుకోండి, భగవంతుని కరుణ. గుడ్, వెరీ గుడ్. యశోదా మాతాజీ. రాగిణి మాతాజీ ఎలా సైలెంట్ అయిపోయారే? క్లాస్లో లేదా, మీటింగ్లో? యశోదా మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఏమి? హరే కృష్ణ ప్రభు. ఈ ప్రశ్న మీకు అర్థమైందా? ఎట్లా మీకు ఈ యొక్క ప్రామాణిక అదే పూర్వ జన్మని ఇంకా మనం ఏమైనా చేసింటే వాళ్ళు ఏమైనా అదే మనం ఫస్ట్ ఏమైనా ఆరేనామని చెప్పేసి ఏమైనా విత్తనం వేస్తే అదే అదే మొలకెత్తే అప్పుడు పూర్వజంలో మనం ఆరేనామం చెప్పింటే అప్పుడు ఇప్పుడు ఈ జన్మలో ఏమైనా సిక్తుందేమో ప్రభు అట్లా. కరెక్ట్. ಓಕೆ, ವೆರಿ ಗುಡ್. ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭು. ಹೇಳಿ ಮಾತಾಡಿ. ಹರೇ ಕೃಷ್ಣ ಹೇಳಿ. ಹೋದ್ ಜನ್ಮದಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲಿಗೆ ನಿಲ್ಲಿಸಿದ್ದೀವೋ ಅಲ್ಲಿಂದ ಮುಂದಕ್ಕೆ ಇದು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ ಪ್ರಭು. ಓಕೆ, ವೆರಿ ಗುಡ್. ಓಕೆ, ವೆರಿ ನೈಸ್. ಕರೆಕ್ಟ್. ಸೊ మీరందరూ హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ಹೇಳಿ. హరే గురు కృష్ణ ప్రసాదే పై భక్తి ಲತಾ ಬೀಜ. ಕರುಣಿನಿಂದ ನಮಗೆ ಭಕ್ತಿ ಅನ್ನೋ ಬೀಜ ಅನ್ನೋದು ಸಿಕ್ಕೈತೆ. ಬ್ರಹ್ಮಾಂಡ ಭ್ರಮಿತೆ ಕೋನ ಭಾಗ್ಯವಾನ್, గురు కృష్ణ ప్రసాదే భక్తి లతా బీజ. ఎన్నో బ్రహ్మాండాలు తిరిగి పరిక్రమ చేసి ఎన్నో జన్మ తీసుకుని ఎన్నో మృత్యువుల్ని పొంది, జన్మ మృత్యులంతా పొందిన తర్వాత చివరికి ఈ యొక్క భగవంతుని యొక్క ఈ భక్తి లతా బీజ మనకి దొరికిందంటే ప్రభుపాదులు చెప్తారు, నీకు ఉన్నతమైన ప్రామాణిక గురువు కావాలని నీకు కోరికుంటే అలాంటి గురువే నీకు దొరుకుతారు. లేదు నాకు పోలి గురువు కావాలంటే పోలి గురువు దొరుకుతారు. మన యొక్క
హృదయంలో దృఢమైన కోరిక, ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి మనం. నాకు మంచి గురువు కావాలా. మంచి గురువు అంటే భగవద్ధామానికి భగవద్ధామానికి మార్గాన్ని చూపించే ఒక గురువు కావాలా. అలాంటి గురువే నాకు కావాలా అని చెప్పి మనము చాలా కఠోరంగా మనం నిలుచుకుంటే, మనము ధ్యానం చేస్తే మనకు ఎవరు పంపిస్తారంటే కృష్ణుడే మనకు పంపిస్తాడు. మాతాజీ చెప్పినట్ల మంచి ప్రామాణిక గురువుగా అంటే కృష్ణునిక కరుణ కావాలా. కృష్ణునిక కరుణ కావాలంటే గురు కరుణ కావాలా. వీళ్ళిద్దరూ ఎట్లంటే రైల్వే ట్రాక్ మాదిరి కాదు వీళ్ళిద్దరూ. ఇవన్నీ ఎట్లా జరుగుతుందంటే మీరు చెప్పినట్ల ముందు జన్మ యొక్క సుకృతి కూడా కావాలా. అది ఉంటేనే అది ఆ ముందు జన్మ సుకృతి ఎట్లా దొరుకుతుందంటే దీన్ని ఇలాగా దొరుకుతుంది. గురువు యొక్క కరుణ కావాలా, కృష్ణుని యొక్క కరుణ కావాలా. గురువు కరుణ కావాలంటే కృష్ణుని ప్రార్థించాలా, కృష్ణుని కావాలంటే గురువుని ప్రార్థించాలా. ఇద్దరు రెండు బ్యాలెన్స్ మాదిరిగా వీళ్ళు, త్రాస్ మాదిరిగా వీళ్ళు. సో ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭು, ನಾರದ್ ಮಹರ್ಷಿಗಳು ಎಲ್ರಿಗೂ ಗುರು ಆಗಿದ್ದಾರೆ, ಎಲ್ರನ್ನೂ ಇದ್ ಮಾಡಿದ್ದಾರೆ ಮುಕ್ತಿ ಕೊಡೋ ತರ. ನನ್ಗೆ ಒಂದ್ ಡೌಟ್ ಪ್ರಭು, ತಪ್ಪಾಗಿ ತಿಳ್ಕೊಬೇಡ್ರಿ. ನಾರದರಿಗೆ ಅಪ್ಪ ಅಮ್ಮ ಯಾರು ಅಂತ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ ಪ್ರಭು. ಸೊ ನಾರದರಿಗೆ ನಾರದರದು ಇಂದಿನ ಜನ್ಮ ಬಂದು ಅವರು ಒಂದು ಗಂಧರ್ವ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದವರು. ಗಂಧರ್ವ ಲೋಕದಿಂದ ಅವರು ಅಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಅಪರಾಧ ಮಾಡಿ ಅವರು ಶೂದ್ರದ ತಾಯಿಗೆ ಗರ್ಭದಲ್ಲಿ ಬಂದ್ರು. ಅದೇ ಗಂಧರ್ವ ಲೋಕದಲ್ಲಿ ಏನೋ ಒಂದು ಅಪರಾಧ ಮಾಡಿ ಆ ಅಪರಾಧದಿಂದ ಅವ್ರಿಗೆ ಇದು ಕೊಡ್ತಾರೆ, ಏನೋ ಶಾಪ ಕೊಟ್ಟು ಶೂದ್ರದ ತಾಯಿಗೆ ನೀನು ಅವ್ರ ತಾಯಿ ನೀನು ಜನ್ಮ ತಗೊಂತೀಯ ಅಂತೇಳಿ ಅವ್ರಿಗೆ ಶಾಪ ಕೊಡ್ತಾರೆ. ಆವಾಗ ಅವರು ಶೂದ್ರದ ತಾಯಿ ಜನ್ಮ ತಗೊಂಡು ಅದಾದ್ಮೇಲೆ ಭಕ್ತರ ಸಾಂಗೀತ ಸೇರ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಅವರು ಶುದ್ಧ ಭಕ್ತರಾಗಿ ನಾರದ ಮಹಾಮುನಿ ಆಗೋದು. ಅದು ನೆಕ್ಸ್ಟ್ ಮುಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ. ಇದು ನಾವೆಲ್ಲ ಓದಿದಿರಲ್ವಾ ಲಾಸ್ಟ್ 5ನೇ ಚಾಪ್ಟರ್. ಅದು ಗೊತ್ತು ಪ್ರಭು. ಒರಿಜಿನಲ್ గా ಅವ್ರಿಗೆ ಅಪ್ಪ ಅಮ್ಮ ಇದ್ದಾರಾ ಅಂತ. ಯಾರಿಗೆ? ನಾರದರಿಗೆ. ಇವ್ರು ನಾರದರು ಬಂದು ಭಗವಂತನ ಅಂಶ ಮಾತಾಡಿ ಅವರು. ಭಗವಂತ ಕೆಲವರು ಈ ಭಗವಂತನ ಅಂಶಗಳಿಗೆಲ್ಲ ಭಗವಂತನೇ ತಾಯಿ ತಂದೆ. ಈಗ ನೋಡಿ, ಈ ಕೌರವರೆಲ್ಲ ಇದಾರಲ್ಲ, ನಮ್ಮ ಒಂದು ಲೆಕ್ಕಕ್ಕೆ ಅವರೆಲ್ಲ ಕೌರವರು ಬಂದು ತುಂಬಾ ಕ್ರೂರವಾದವರು, ತುಂಬಾ ಮೋಸವಾದವರು ಅಂತ ನಾವು ತಿಳ್ಕೊಂತೀವಿ. ಇವರೆಲ್ಲ ಯಾರು ಅಂದ್ರೆ, ಈ ಪಾಂಡವರು, ಕೌರವರು, ಇವರೆಲ್ಲ ಯಾರು ಅಂದ್ರೆ ಭಗವಂತನ ಅಂಶ. ಇವರೆಲ್ಲ ಆಕ್ಚುಲ್ ಆಗಿ ಇವರೆಲ್ಲ ಭಗವಂತನಿಗೆ ಇದು ಏನೋ ಲೀಲೆಗಳು ಪ್ರದಕ್ಷಿಣೆ ಮಾಡೋದಕ್ಕೆ ಇವರು ಒಂದು ಪಾತ್ರೆ ತಗೊಳ್ತಾರೆ. ಅದನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಬೇಕು. ಭಗವಂತ, ಈ ನಾರದ ಮಹಾಮುನಿ, ಈ ಪ್ರಹ್ಲಾದ್ ಮಹಾರಾಜು, ಇವರೆಲ್ಲ ಭಗವಂತನ ಅಂಶ. ಇವರೆಲ್ಲ ಭಗವಂತನೇ ಇವನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತಾರೆ. ಇವಾಗ ಬ್ರಹ್ಮ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ಸೃಷ್ಟಿ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ತಾಯಿ ತಂದೆನ ಸೇರಿಸಿ ಸೃಷ್ಟಿ ಮಾಡಲ್ಲ. ಮಾನಸಿಕ ಪುತ್ರಗಳೇ ಅವ್ರಿದ್ದಾರೆ. ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರೆ ಅವ್ರು ಬರ್ತಾ ಇರ್ತಾರೆ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ, ಇದು ಯಾರು? ಹಿರಣ್ಯಾಕ್ಷನ ವಧ ಮಾಡಿದವ್ರು ಯಾರು? ಹಿರಣ್ಯಕಶಿಪು ಅಲ್ಲ, ಹಿರಣ್ಯಾಕ್ಷ. ಯಾವ ಅವತಾರ? ಅವತಾರದಲ್ಲಿ ವರಾಹ ಹೆಂಗ್ ಬರ್ತಾರೆ ಗೊತ್ತಾ ನಿಮ್ಗೆ? ಬ್ರಹ್ಮನ ಮೂಗಿಂದ ಬರ್ತಾರೆ ವರಾಹ. ಆ ತರ ಭಗವಂತ ತಾನು ಬರ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಯಾವ ರೂಪದಲ್ಲಾದ್ರೂ ಬರ್ಬೋದು. ಭಕ್ತನ ರೂಪದಲ್ಲಿ ಬರ್ಬೋದು, ಪ್ರಾಣಿ ರೂಪದಲ್ಲಿ ಬರ್ಬೋದು, ಪಕ್ಷಿ ರೂಪದಲ್ಲಿ ಬರ್ಬೋದು. ಅಲ್ಲಿಗೆ ನಾರದರಿಗೆ ಅಪ್ಪ ಅಮ್ಮ ಇಲ್ಲ, ಭಗವಂತರೇ ಅವರು ಅವತಾರ. ಅದೇ ಇದು ಗಂಧರ್ವ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ಅವರು ಬೇರೆ ಬೇರೆ ಜನ್ಮ ತಗೊಂತಾರಲ್ವಾ, ಆ ಜನ್ಮದಲ್ಲಿ ಅವರು ತಂದೆ ತಾಯಿ ಇರ್ತಾರೆ. ಈಗ ಶೂದ್ರದ ತಾಯಿ ತಂದೆ ಆ ಜನ್ಮದಲ್ಲಿ ಇದ್ರು. ನೆಕ್ಸ್ಟ್ ಬಂದು ಭಕ್ತರಾಗ್ಬಿಟ್ರು, ನಾರದ ಮಹಾಮುನಿ ತರ ಭಕ್ತರಾಗ್ಬಿಟ್ರು. ಈ ತರ ಬೇರೆ ಬೇರೆ ಜನ್ಮದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ತಂದೆ ತಾಯಿ ಇರ್ತಾರೆ. ಈಗ ಕೃಷ್ಣರಿಗೆ ನೋಡಿ, ದ್ವಾಪರ ಯುಗದಲ್ಲಿ ಯಶೋಧ ಮಾತಾಜಿ, ಇವರು ದೇವಕಿ ವಸುದೇವ ಅವರು, ಆಮೇಲೆ ಯಶೋಧ ಮಾತಾಜಿ ಸಾಕಿದ ತಾಯಿ ಅವರು. ಆತರ ಒಂದೊಂದು ಜನ್ಮದಲ್ಲಿ ಒಂದೊಂದು ಅವತಾರದಲ್ಲಿ ಒಬ್ಬೊಬ್ರು ತಾಯಿ ತಂದೆಯಾಗಿರ್ತಾರೆ ಅವ್ರಿಗೆ. ಈ ತರ ನಾರದ ಮಹಾಮುನಿ ಬಂದು ಭಗವಂತನ ಅಂಶ ಅವರು. ಅದಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ದೇವರ್ಷಿ ಅಂತ ಹೆಸರು. ಅವ್ರಿಗೆ ದೇವತೆಗಳಿಗೆ ಋಷಿ ಅವರು. ಸೊ ಆಯಾ ಜನ್ಮದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ತಂದೆ ತಾಯಿ ಇರ್ತಾರೆ. ಬಟ್ ಆ ಗಂಧರ್ವ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ಯಾರ ತಾಯಿ ತಂದೆ ಅಂತ ನಾನು ಇನ್ನೂ ಕೇಳಿಲ್ಲ. ನಾನು ಓದುವಾಗ ಕೂಡ ಅದ್ರಲ್ಲಿ ಮೆನ್ಷನ್ ಮಾಡಿಲ್ಲ.
ನಿಮ್ಗೆ ಯಾರಿಗ ಬೇರೆಯವ್ರಿಗೆ ಆದ್ರೆ ಇದ್ರೆ ನಾನು ನೋಡಿ ವಿಚಾರಿಸ್ತೀನಿ ಬೇಕಾದ್ರೆ. ನನ್ಗೆ ನಮ್ಮ ಅಣ್ಣ ಇದು ಕ್ವಶನ್ ಕೇಳಿದ್ರು ಪ್ರಭು, ನಾನ್ ನಮ್ ಪ್ರಭು ಹತ್ರ ಕೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀನಿ ಅಂದೆ. ಹಾ అంటే భాగవతంలో కూడా వస్తుంది హరే కదండి ప్రభు కృష్ణ ఇది. ప్రభు. బ్రహ్మ మానస చెప్తారు ప్రభు నారదరికి. బ్రహ్మ మానస పుత్ర అందా చెప్తారు ప్రభు. అవునవును అదే. అవును ప్రభు, అంటే అది భాగవతంలో క్లియర్ గా ఉంది కదండి ప్రభు. వాళ్ళ అమ్మ వచ్చి పాము కొరికి చచ్చిపోయినాక నారదుడు వచ్చి పూర్వ జన్మలో వచ్చి తీవ్రంగా భక్తి చేస్తా ఒక దినము భగవంతుడు వచ్చి ప్రత్యక్షమైనాక ఆమె ఆ జన్మ అయినాక నెక్స్ట్ జన్మలో బ్రహ్మపుత్రునిగా పుడుతుంది, నారదునిగా పుడుతుంది, ఆ శూద్రుని కుమారుడు. మీరు అదే 5వ అధ్యాయం చెప్తా ఉన్నారు ఫస్ట్ క్యాంట్ అది. అవును ప్రభు, భాగవతంలో. అవునవును. అప్పుడు ఇంకా యాడికన్నా పోవచ్చు. వాళ్ళు అడిగేది ఏమంటే నారదముని తల్లి తండ్రి ఎవరు అని అడుగుతా ఉన్నారు. అదే నారద మహాముని తల్లి తండ్రి వచ్చి పోయిన జన్మలో ఉండ్రి, ఈ జన్మ తల్లి తండ్రి లేదు కదండి ప్రభు. అదే నారదమునికి యాక్చువల్ గా తండ్రిగా వాళ్ళు బ్రహ్మనే. ಬ್ರಹ್ಮನೇ ಎಷ್ಟೋ ಮಕ್ಕಳಿಗೆ ನಾರದರಿಗೆ ಗುರುನೇ ಬ್ರಹ್ಮನೇ ಅವ್ರಿಗೆ. ಅವ್ರು ಎಲ್ಲರೂ ಏನಂದ್ರೆ ಗುರುನೇ ತಂದೆಯಾಗಿ ತಗೊಂತಾರೆ. ಈಗ ನಮ್ಗೆ ನಮ್ ಗುರುಮಹಾರಾಜ್ ನಮ್ ದೀಕ್ಷೆ ಕೊಟ್ಟಿದ್ ನಾವು ನಮ್ ಗುರುಮಹಾರಾಜ್ ನಾವು ತಂದೆಯಂಗೆ ನಾವು ಕರೆಯೋದು ಅವ್ರನ್ನ. ಪ್ರಭುಪಾದ್ ನಮ್ ತಾತ ತರ ನಮ್ಗೆ. ನೀವ್ ಹೇಳಿದ ದೃಶ್ಯದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಈಗ ನಮ್ಗೆ ತಂದೆ ತಾಯಿ ಇದಾರೆ, ನಿಮ್ಗೆ ತಂದೆ ತಾಯಿ ಇದಾರೆ, ಆತರ ನಾರದಮುನಿಗೆ ತಂದೆ ತಾಯಿ ಯಾರು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲ ನೀವು. ಆತರ ತಂದೆ ತಾಯಿ ಇಲ್ಲಿ ಎಲ್ಲಿ ಭಾಗವತದಲ್ಲಿ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಬ್ರಹ್ಮ ಗುರುವಾಗಿ ಬರ್ತಾರೆ ಅಷ್ಟೇ ಅವರು. ಯಾಕಂದ್ರೆ ಬ್ರಹ್ಮ ಬಂದು ಮಾನಸಿಕವಾಗಿನೇ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತಾರೆ ಎಲ್ರು. ಮಾನಸಿಕವಾಗಿ ಧ್ಯಾನದಲ್ಲೇ ಅವರು ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತಾರೆ. ಆತರ ಇಲ್ಲಿ ಬ್ರಹ್ಮ ಇವ್ರೇನ್ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ತಂದೆ, ಬ್ರಹ್ಮ ಬಂದು ಅವ್ರಿಗೆ ಗುರುನೇ ತಂದೆ ಅಂತ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೆ ಎಲ್ರು. ಪ್ರತಿಯೊಬ್ರು ಈಗ ಬ್ರಹ್ಮ ಬಂದು ಕೃಷ್ಣನ ತಂದೆ ತರ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೆ. ಅದೇ ತರ ನಾರದ ಮುನಿ ಬಂದು ಬ್ರಹ್ಮನ ತಂದೆ ತರ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತಾರೆ. ಅದೇ ಈ ಜನ್ಮ ಆ ಒಂದು ಜನ್ಮದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ದಾಸಿ ಪುತ್ರನಾಗಿ ಅವ್ರು ಬರ್ತಾರೆ. ಆ ದಾಸಿ ಪುತ್ರನಾಗಿ ಅವರು ಈ ಸಾಂಗೀತ್ಯದಿಂದ ಆ ಭಾಗವತಾಚಾರ್ಯಗಳಿದಾರ ಅವ್ರ ಸಾಂಗೀತ್ಯದಿಂದ ಅವ್ರು ನೆಕ್ಸ್ಟ್ ಏನಾಗ್ತಾರೆ ನಾರದ ಇದಾಗ್ತಾರೆ. ಅವರ ಉತ್ತಿಷ್ಟ ತಗೊಂಡು ಅವರ ಭಾಗವತ ಇದು ಪ್ರವಚನಗಳ ಕೇಳ್ಕೊಂಡು ಅವರು ಭಕ್ತರಾಗ್ತಾರೆ. ಅವ್ರು ಭಕ್ತರಾಗಿ ಅದಾದ್ಮೇಲೆ ಅವ್ರ ತಾಯಿ ತೀರ್ಕೊಂಡ್ಮೇಲೆ ಅವರು ಇನ್ನೂ ತುಂಬಾ ತೀವ್ರ ಆಗ್ಬಿಡ್ತಾರೆ ಪ್ರಚಾರದಲ್ಲಿ. ಅದನ್ನೆಲ್ಲ ಇವ್ರಿಗೆ ವ್ಯಾಸದೇವರಿಗೆ ಅವ್ರು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಒಂದು ವಿಧದಲ್ಲಿ ನೀವ್ ಹೇಳಿದ್ರೆ ಬ್ರಹ್ಮ ಅಂತಾನೆ ನೀವ್ ಹೇಳ್ಬೋದು. ನಿಮ್ಗೆ ಯಾರು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ಬ್ರಹ್ಮ ಅಂತ ಹೇಳ್ಬೋದು ನೀವು ಅವ್ರಿಗೆ. ಅಕಾರ್ಡಿಂಗ್ ಟು ಭಾಗವತಮು ಬ್ರಹ್ಮನೇ ಅವ್ರಿಗೆ. అది డైరెక్ట్ ఆన్సర్ గా ఉంటుంది ప్రభు. ಅದು ಒಂದೇ ಪಕ್ಕ ಆನ್ಸರ್ ಆಗಿರುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ತಂದೆ ಯಾವಾಗ್ಲೂ ಗುರು ಒಂದು ಯಾವತ್ತು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗುರು ಬಂದು ಅವರು ಇದು ಜನ್ಮ ಕೊಟ್ಟಂಗೆ 2 ಜನ್ಮ ಇರುತ್ತೆ. ಮತ್ತೆ ಯಾವಾಗ್ಲೂ ನಮ್ಗೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು 2 ಜನ್ಮ ಇರುತ್ತೆ. ಒಂದು ಭೌತಿಕವಾದ ಜನ್ಮ ಕೊಡೋದು, ಒಂದು ಭೌತಿಕವಾದ ತಾಯಿ ತಂದೆ ಕೊಡ್ತಾರೆ ಅಲ್ವಾ. ಈಗ ನಾವು ಜನ್ಮ ತಗೊಂಡು ನಮ್ಮ ತಾಯಿ ತಂದೆಯಿಂದ ಜನ್ಮ ತಗೊಂಡು, ಇನ್ನೊಂದು ನಿಜವಾದ ಜನ್ಮ ಏನು ಅಂದ್ರೆ ಗುರು ಕೊಡೋ ಜನ್ಮ. ಗುರು ಹತ್ರ ನಾವು ದೀಕ್ಷೆ ತಗೊಂತೀರಲ್ವಾ, ನಿಜವಾದ ಜನ್ಮ ಅದು. ಅದನ್ನೇ ದೀಕ್ಷಾ ಅಂತ ಹೇಳೋದು. ಅದು ಅದೇ ಉನ್ನತವಾದ ಜನ್ಮ ಅದು. ಯಾಕಂದ್ರೆ ಈ ತಾಯಿ ತಂದೆ ನಮಗೆ ಕೊಟ್ಟಿರೋ ಜನ್ಮ ಬಂದು ಈ ಜನ್ಮದಲ್ಲಿ ನಮ್ಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹಿಂದಿನ ಜನ್ಮದಲ್ಲಿ ನಾವು ನಾಯಿ ಆಗಿದ್ರೋ, ಇಲ್ಲ ಪಕ್ಷಿ ಆಗಿದ್ರೋ, ಇಲ್ಲ ವೃಕ್ಷರ ಯಾವ್ದೋ ಒಂದು ಹುಳ ಆಗಿದ್ರೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವ್ರ ತಾಯಿ ಅವ್ರ ಜನ್ಮ ಕೊಟ್ಟಿರ್ತಾರೆ. ಅದೇ ಇವರು ಚಿತ್ರಕೇತು ಅದೇ ಹೇಳೋದು ಅವ್ರಿಗೆ, ಅವ್ರ ತಂದೆ ತಾಯಿಗೆ ಹೇಳ್ತಾರೆ, ಈ ಜನ್ಮದಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಗೆ ಪುತ್ರನಾಗಿ ಬಂದಿದ್ದೀನಿ, ಎಷ್ಟೋ ಜನ್ಮ ನಾನು ತಗೊಂಡಿದ್ದೀನಿ, ಎಷ್ಟೋ ಜನ್ಮದಲ್ಲಿ ಯಾವ ತಾಯಿ ತಂದೆ ಶ್ರೇಷ್ಠ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಅರ್ಥ ಏನಂದ್ರೆ ನಿಜವಾದ ತಾಯಿ ತಂದೆ ಯಾರು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗುರು ನಮ್ಗೆ. ಯಾಕಂದ್ರೆ ಅವರೇ ನಮ್ಗೆ ನಿಜವಾದ ನಮ್ಗೆ ದಾರಿ ತೋರಿಸೋರು ಅವರೇ. ನಮ್ಮ ನಿಜವಾದ ಇದು ಲಕ್ಷಣ, ನಮ್ಮ ಸ್ಥಾನ ಏನು ಅದು ತೋರಿಸೋರೇ ನಮ್ಗೆ ನಮ್ಮ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಗುರುಗಳೇ. ಈ ತಾಯಿ ತಂದೆ ಬರೀ ಜನ್ಮ ಕೊಡ್ತಾರೆ ಅಷ್ಟೇ ನಮ್ಗೆ. ಅದರಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಋಣ ಪಟ್ಟಿದ್ದೀನಿ ನಾವು. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರು ಜನ್ಮ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಇವಾಗ ಭಕ್ತಿ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆದ್ರೆ ಆ ವಿಧದಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ನಾವು ಅವ್ರಿಗೆ ಋಣ ಪಟ್ಟಿದ್ದೀವಿ. ಸೊ ನೀವು ಪರ್ಫೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಬಂದು ಬ್ರಹ್ಮ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಇವೆಲ್ಲ ಬ್ರಹ್ಮನೇ ಸೃಷ್ಟಿಕರ್ತ, 2ನೇ ಸೃಷ್ಟಿಕರ್ತ ಅವರೇ. ಓಕೆ ನಮ್ಮ ಹರೇ ಕೃಷ್ಣ. ಸೊ ಪ್ರಭು, ಇದು ನಾವು ಬಂದು ತಂದೆ ತಾಯಿ ಇರ್ತಾರಲ್ಲ ಪ್ರಭು, ಅವ್ರನ್ನ ನಾವು ಸಾಕೋಕ್ಕಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದು ಪಾಪನ ಪ್ರಭು? ಆಕ್ಚುಲ್ ಆಗಿ ನಮ್ ಕರ್ತವ್ಯನೂ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಋಣ ಪಟ್ಟಿದ್ದೀವಿ ಅವ್ರಿಗೆ. ಸಾಕ್ಬೇಕು, ನಾವು ತಾಯಿ ತಂದೆನ ಸಾಕ್ಬೇಕು. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ
ಅದೊಂಥರ ಈ ಇದು ದೋಷ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಏನ್ ದೋಷ ಅಂದ್ರೆ ಪಿತೃದೋಷ ಬಂದ್ಬಿಡುತ್ತೆ. ಸೊ ಪಿತೃದೋಷ ಶುದ್ಧ ಭಕ್ತರಿಗೆ ಅದು ಅಪ್ಲೈ ಆಗಲ್ಲ. ತುಂಬಾ ಶುದ್ಧ ಭಕ್ತರಿಗೆ ಅದು ಅಪ್ಲೈ ಆಗಲ್ಲ. ನಮ್ಮಂತ ಸಾಧಕರಿಗೆ ಅಪ್ಲೈ ಆಗುತ್ತೆ. ಯಾಕೆ ಸಾಧಕರಿಗೆ ಅಪ್ಲೈ ಆಗುತ್ತೆ ಅಂದ್ರೆ ನಾವು ಯಾರು ಅಷ್ಟೊಂದು ಆ ಸ್ಥಾನಕ್ಕೆ ನಾವು ಇನ್ನೂ ಹೋಗಿಲ್ಲ. ಆ ಶುದ್ಧ ಭಕ್ತಿ ಸ್ಥಾನಕ್ಕೆ ನಾವು ಇನ್ನೂ ಹೋಗಿಲ್ಲ. ಇನ್ನು ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದೀವಿ ನಾವು. ಅದಕ್ಕೆ ನಾವು ಅವ್ರಿಗೆ ಋಣಪಟ್ಟಿದ್ದೀವಿ. ಅವ್ರನ್ನ ಖಂಡಿತ ನಾವು ಸಾಕ್ಬೇಕು. ಅದು ಇನ್ನೊಂದು ಇದೆಯಲ್ಲ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ, ನಮ್ಮನ್ನ ಹೇಳ್ದಲ್ಲ ನಿಮ್ಗೆ ಕ್ಲಾಸಲ್ಲಿ, ಬುಧವಾರ ಕ್ಲಾಸಲ್ಲಿ, ಈ 5 ಜನನ ನಾವು ಸಂರಕ್ಷಣೆ ಕೊಡ್ಬೇಕು ಅಂತ ನನಗೆ ಜ್ಞಾಪಕ ಇದೆ ನಿಮ್ಗೆ. ಸ್ತ್ರೀಗಳಿಗೆ ಮತ್ತೆ ಬ್ರಾಹ್ಮಣರಿಗೆ, ಮತ್ತೆ ಇದು ಮಕ್ಕಳನ್ನ, ಗೋವುಗೆ, ಇವ್ರಿಗೆಲ್ಲ ನಾವು ರಕ್ಷಣೆ ಕೊಡ್ಬೇಕಾಗಿರೋ ಒಂದು ಕರ್ತವ್ಯ ನಮ್ದು. ಬ್ರಾಹ್ಮಣದಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಅವರು ಹಿರಿಯರಲ್ವಾ, ನಮ್ಗೆ ವಯಸ್ಸಾದವರಲ್ವಾ, ಅವ್ರಿಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡ್ಬೇಕಾಗಿರೋ ಒಂದು, ಆದ್ರೆ ಆ ರಕ್ಷಣೆನಲ್ಲಿ ನಾವು ಕೃಷ್ಣ ಪ್ರಜ್ಞೆಯನ್ನು ಕೊಡ್ಬೇಕು ಅವ್ರಿಗೆ. ಮುಖ್ಯವಾಗಿ ಕೃಷ್ಣ ಪ್ರಜ್ಞೆಯನ್ನು ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು ಅವ್ರಿಗೆ. ಅದನ್ನ ಹೇಳ್ಕೊಟ್ರೆ ನಿಜವಾದ ಪುತ್ರ ನಾವು ಆಗ್ತೀರಿ. ಅವಾಗ ಅವ್ರನ್ನ ಬಂಧನದಿಂದ ಬಿಡುಗಡೆ ಆಗೋ ಒಂದು ಪುತ್ರ ನಾವು ಆಗ್ತೀರಿ. ಅದಕ್ಕೆ ಪುತ್ರ ಅಂದ್ರೆ ಏನ್ ಅರ್ಥ ಅಂದ್ರೆ, ಪೂ ಅಂದ್ರೆ ನರಕಲೋಕ, ತ್ರ ಅಂದ್ರೆ ನರಕಲೋಕದಿಂದ ಅವ್ರನ್ನ ಯಾರು ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ಭಗವದ್ ಧಾಮಕ್ಕೆ ಅವ್ರನ್ನ ಕಳಿಸ್ತಾರೋ ಅವರೇ ನಿಜವಾದ ಪುತ್ರ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ನಿಜವಾದ ಪುತ್ರ, ನಿಜವಾದ ಪುತ್ರಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸೊ ನಮ್ ಕರ್ತವ್ಯ ಇದೆ. ಅದು ಶುದ್ಧ ಭಕ್ತರಿಗೆ ಅದು ಒಂದು ಅನ್ವಯ ಆಗಲ್ಲ. ನಮ್ಮಂತ ಸಾಧಕರಿಗೆ ಅದು ಅನ್ವಯ ಆಗುತ್ತೆ. ನಾವು ಮಾಡ್ಲೇಬೇಕು, ನಮ್ಮ ಕರ್ತವ್ಯ ಇದೆ. ಓಕೆ, ಬೇರೆ ಏನಾದ್ರು ಪ್ರಶ್ನೆಗಳಿದೆಯಾ? ಅವತ್ತು ವೇಣುಗೋಪಾಲ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ನೀವು ನಮ್ಮ ಅಮ್ಮಗೋಸ್ಕರ ಎಲ್ರ ಕೈಲಿ ಹರೇ ಕೃಷ್ಣ ಹೇಳಿಸ್ಮೇಲೆ ಅವ್ರು ಚೆನ್ನಾಗ್ ಆಗ್ಬಿಟ್ರು ಪ್ರಭು. ಓ ಥ್ಯಾಂಕ್ ಯು ಹರೇ ಕೃಷ್ಣ, ತುಂಬಾ ಸಂತೋಷ. ಅದು ಅವ್ರಿಗೆ 100 ವರ್ಷ ಅಲ್ಲ ಪ್ರಭು, ತುಂಬಾ ಸೀರಿಯಸ್ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ರು. ಆಮೇಲೆ ನನ್ಗೆ ಏನ್ ಮಾಡೋದು ಅಂತ ಗೊತ್ತಾಗ್ದಿರ ನಿಮ್ ಹತ್ರ ಹೇಳಿದ್ವಿ. ನೀವ್ ಎಲ್ರ ಕೈಲಿ ಹೇಳಿಸ್ತ್ರಿ. ಈಗ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ ಪ್ರಭು. ವೆರಿ ಗುಡ್. ಇನ್ನ ಚೆನ್ನಾಗಿರ್ಲಿ ಅವರು ಯಾವಾಗ್ಲೂ ಭಗವಂತನ ನಾಮ ಹೇಳ್ಕೊಂಡೇ ಇರ್ಲಿ. ಭಗವತ್ ಚೈತನ್ಯದಲ್ಲಿ ಅವ್ರು ಇರ್ಬೇಕು ಅಂತ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಇನ್ನೊಬ್ರು ಭಕ್ತರು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದಾರೆ. ಅವರು ಅಲ್ಲಿ ನಾನೊಂದು ಸತ್ಸಂಗ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ತಾಯಿ ಅವ್ರ ಸ್ನೇಹಿತರು, ಅವ್ರು ನಮ್ಗೆ ತುಂಬಾ ಸಂಬಂಧಿಕರು ಅಂದ್ರೆ ನಮ್ಮ ಸ್ವಂತ ರಿಲೇಷನ್ಸ್. ಸೊ ಅವರು ಜಪ ಮಾಡ್ತಾರೆ. ಅವ್ರ ಮಗನೂ ದೊಡ್ಡ ಇನಿಷಿಯೇಟೆಡ್ ಡಿವೋಟಿ. ಅವರು ತೀರ್ಕೊಂಡ್ಬಿಟ್ರು. ಮಗ ತೀರ್ಕೊಂಡು ತುಂಬಾ ದಿನ ಆಗೋಯ್ತು, 3 ವರ್ಷ ಆಯ್ತು. ಅವರು ಸ್ವಲ್ಪ ಕಷ್ಟಪಡ್ತಾರೆ. ಅವ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಬಂದಿರೋ ಎಲ್ಲಾ ಭಕ್ತರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ನಮ್ಮ ಗುರು ಮಹಾರಾಜ್ಗೋಸ್ಕರ ಮುಖ್ಯವಾಗಿ ಅವ್ರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಅವರು ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತ ಓದ್ತಾ ಇದ್ದಾರೆ, ಎಲ್ಲಾ ಭಕ್ತರು ಅವ್ರಿಗೆ, ನಮ್ಮ ಗುರು ಮಹಾರಾಜ್ಗೆ ಇನ್ನೂ ಓದ್ತಾನೆ ಇದ್ದಾರೆ. ಎಲ್ರಿಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ. ಬೇರೆ ಏನಾದ್ರು ಇದೆಯಾ ವಿಷಯಗಳು, ಏನೋ ಹೇಳೋದು ಇದೆಯಾ? ಹೇಳ್ಬೋದು ಎಲ್ರು. ಪ್ರಭು ಶ್ಲೋಕ ಹೇಳ್ತೀನಿ ಪ್ರಭು. ಹೇಳಿ ಪ್ರಭು. ಶ್ರೀಮದ್ ಭಗವದ್ಗೀತಾ ಕಿ ಜೈ. 11th canto 36 ಶ್ಲೋಕ. ಅರ್ಜುನ ವಾಚಸ್ಥಾನೇ ಸೀತೆ ಸತಾವ ಪ್ರಕೀರ್ತ್ಯ ಜಗತ್ ಪ್ರವಿಶ್ಯನತ ಅನುರಚ್ಯತೆ ಚ ರಾಕ್ಷಾಂಸಿ ಭೀತಾನಿ ಜಿಶೋ ಧ್ರುವಂತೆ ಸ ನಮಸಂತಿ ಚ ಸಿದ್ಧ ಸಂಘ. ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭು. ಥ್ಯಾಂಕ್ ಯು ಪ್ರಭು. ಅನುವಾದ ಓದಿ. ಅದಕ್ಕೆ ಇನ್ಮೇಲೆ ಶ್ಲೋಕ ಓದ್ಬಿಟ್ಟು ಅನುವಾದ ಓದ್ಬೇಕು. ಪ್ರಭು ಬುಕ್ ಎತ್ಕೊಳ್ಳಿಲ್ಲ, ಹಂಗೆ ಓದ್ತಾರೆ. ಇವಾಗ ಎತ್ಕೊಂತ ಇದ್ದಾನೆ, ಇರಿ ಪ್ರಭು. ಅನುವಾದ ಓದಿ. ಅನುವಾದ ಓದಿ. ನಿಧಾನಕ್ಕೆ ಓದ್ಬೇಕು ಶ್ಲೋಕ. Arjuna said, "O master of the senses, the world becomes enjoyable upon hearing your name and turns everyone because attached to you. Although they preferred beings offer you they respectfully imagine that demons are after and they feel her and their all this is rightly not done. Hare Krishna Prabhu. 11th chapter ಎಷ್ಟನೇ ಶ್ಲೋಕ? 11th chapter 36 ಶ್ಲೋಕ. ಕನ್ನಡದಲ್ಲಿ ಮೋಕ್ಷಿತ್ತು 1.2 ಸಂಜಯ ವಾಚ ದುಷ್ಟಾತು ಪಾಂಡವನಿಕ ಅಂತಕ್ಕೆ ವ್ಯೂಢಂ ದುರ್ಯೋಧನ ಸದಾ ಅಂತಕ್ಕೆ ಆಚಾರ್ಯ ಸಂಗಮ್ಯ ರಾಜ ವಚನ ಬ್ರವೀತ್. ವೆರಿ ಗುಡ್, ಎಕ್ಸಲೆಂಟ್, ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ನೈಸ್. 11th ಚಾಪ್ಟರ್ ಎಷ್ಟನೇ ಶ್ಲೋಕಮ್ಮ ವೆಂಕಟೇಶ್? ಅದು 36
ಹಾ ಪ್ರಭು 36 11th 36 Okay. O Rishikesha, the world becomes joyful upon hearing your name, and thus everyone becomes attached to you. Although the perfected beings offer you the respectful homage, the demons are afraid and they flee here and there. All this is rightly done. Arjuna, after hearing from Krishna about the outcome of the battle of Kurukshetra, became an enlightened devotee of the Supreme Lord. He admitted that everything done by Krishna is quite fit. Arjuna confirmed that Krishna is the maintainer. So very good, very nice. ಮಂచి ಶ್ಲೋಕ. ಸೊ ಭಗವಂತನ ಹೆಸರು ಯಾರೊಬ್ರು ಕೇಳ್ತಾರೋ, ಓ ಋಷಿಕೇಶ, ದಿ ವರ್ಲ್ಡ್ ಬಿಕಮ್ಸ್ ಜಾಯ್ಫುಲ್, ಇಡೀ ಪ್ರಪಂಚನೇ ಸಂತೋಷ ಆಗುತ್ತಂತೆ. ಭಗವಂತನ ನಾಮ ಯಾರು ಕೇಳ್ತಾರೋ ಅವಾಗ ಇಡೀ ಪ್ರಪಂಚನೇ ಸಂತೋಷ ಆಗುತ್ತಂತೆ, ಸಂತೋಷವಾಗಿ ಅವರು ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾರಂತೆ. ಅಂಡ್ ಥಸ್ ಎವ್ರಿ ಒನ್ ಬಿಕಮ್ಸ್ ಅಟ್ಯಾಚ್ ಟು ಯು. ಸೊ ಯಾವಾಗ ಭಗವಂತನ ನಾಮ, ನೋಡಿ ಭಗವಂತನ ನಾಮದ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಭಗವಂತನ ನಾಮದ ಬಗ್ಗೆ ಯಾರು ಹೇಳ್ತಾರೋ ಆ ಪ್ರಪಂಚ, ಇಡೀ ಪ್ರಪಂಚನೇ ಅವಾಗ ಸಂತೋಷ ಆಗಿ ಭಗವಂತನಿಗೆ ಆಕರ್ಷಣೆ ಆಗ್ಬಿಡ್ತಾರಂತೆ. Although the perfected beings offer you their respectful homage. ಸೊ ಇದು ಆದರೆ ಇನ್ನೊಂದು ಏನು ವಿಷಯ ಅಂದರೆ, ಶುದ್ಧ ಭಕ್ತರು ನೀನು ಭಗವಂತನಿಗೆ ಅವರ ಗೌರವ ಮರ್ಯಾದನ ತಲುಪ್ತಾ ಇರ್ತಾರೆ. ಆದರೆ ಅಸುರರು ಬಂದು ಭಯಪಟ್ಟು ಓಡೋಗ್ಬಿಡ್ತಾರಂತೆ ಭಗವಂತನ ನೋಡಿ. ಸೊ ಅದಕ್ಕೆ ಭಗವಂತನ ನಾಮ ಯಾರು ಹೇಳ್ತಾರೋ ಅವ್ರಿಗೆ ಅಸುರರ ಒಂದು ಭಯನೇ ಇರೋದಿಲ್ಲ. ಅಸುರರು ಅದನ್ನ ನೋಡಿದ ತಕ್ಷಣ, ಕೇಳಿದ ತಕ್ಷಣ ಓಡೋಗ್ಬಿಡ್ತಾರಂತೆ. ನಿಮ್ಗೊಂದು ಇದು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನೊಂದು ಕತೆ ನನ್ಗೆ ಜ್ಞಾಪಕ ಬರ್ತದೆ. ಜನಕ ಮಹಾರಾಜು ಒಂದ್ಸಲ ಅಯೋಧ್ಯೆಗೆ ಹೋಗದ್ರಂತೆ. ಅಯೋಧ್ಯೆ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇರುವಾಗ ಹೋಗ್ತಾ ಹಂಗೆ ಹೋಗೋ ದಾರಿ, ಇನ್ನು ಹೋಗೋಕ್ ಮುಂದೆನೆ, ಅಯೋಧ್ಯೆಗೆ ಹೋಗೋಕ್ ಮುಂದೆ ನರಕಲೋಕ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ಪಾಸ್ ಮಾಡಿದ್ರಂತೆ. ಅಲ್ಲಿ ಪಾಸ್ ಮಾಡ್ದವಾಗ ಇವ್ರಿಗೇನೋ ಎಲ್ಲರೂ ಭಯಂಕರವಾಗಿ ಜೋರಾಗಿ ಅಳೋದು, ಮತ್ತೆ ನನ್ನ ರಕ್ಷಣೆ ಮಾಡಿ ಅಂತ ಕೂಗೋದು, ಈ ತರ ಒಂದು ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಂತೆ, ಒಂದು ಶಬ್ದ ಕೇಳಿಸ್ತಂತೆ. ತಕ್ಷಣ ಒಳಗಡೆ ಹೋಗಿ ನರಕಲೋಕದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಏನೋ ಇವರು ಜನಕ ಮಹಾರಾಜ್ ಬಂದು ತುಂಬಾ ಶುದ್ಧ ಭಕ್ತರು, ರಾಮನ ಭಕ್ತರು, ಆ ರಾಮನಾಮ ಹೇಳಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ರಂತೆ. ನರಕಲೋಕ ಪ್ರವೇಶ ಆಗಿ ಆ ರಾಮನಾಮ ಕೇಳ್ತಾ ಅಲ್ಲಿರೋರೆಲ್ರಿಗೂ ಮೋಕ್ಷ ಸಿಕ್ಬಿಡ್ತಂತೆ. ನಾಮ ಕೇಳಿದ ಅಷ್ಟೇ, ಬೇರೆ ಏನೋ ಅವ್ರು ಕೇಳಿಲ್ಲ. ಭಗವಂತನ ನಾಮ ಕೇಳಿದ ತಕ್ಷಣ ನರಕಲೋಕದಲ್ಲಿರೋನು ಅವ್ರಿಗೆ ಮೋಕ್ಷ ಸಿಕ್ಕಿ ಅಯೋಧ್ಯೆ ಕೊಟ್ಟೋಗ್ಬಿಟ್ರಂತೆ ಅವರೆಲ್ಲ. ಸೊ ನಾಮ ಕೇಳಿದ ತಕ್ಷಣ ಇದು ಎಲ್ಲರೂ ಏನೋ ಹಸುರರು ಅಂದ್ರೆ ಏನರ್ಥ ಅಂದ್ರೆ, ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇರೋ ಹಸುರ ಗುಣಗಳೆಲ್ಲ ನಮ್ಮನ್ನು ಬಿಟ್ಟು ಹೊರಡೋಗ್ಬಿಡ್ತಂತೆ. ನಾಮ ಕೇಳ್ತಾ ಹೃದಯ ಶುದ್ಧಿ ಆಗಿ ಅಲ್ಲಿರೋ ಹಸುರ ಗುಣ ಎಲ್ಲ ನಮ್ಮಿಂದ ಅದು ಪಾರಾಗ್ಬಿಡುತ್ತೆ ಅಂತ ಇಲ್ಲಿ ಒಂದು ವಿಷಯನ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಬೇಕು. ಇಲ್ಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರೋ ಒಳ್ಳೆ ಶ್ಲೋಕ ಇದು. ಸೊ ಅರ್ಜುನನು ಅದನ್ನ ಗ್ಯಾರಂಟಿ ಕನ್ಫರ್ಮ್ ಮಾಡ್ತಾರೆ. ಕೃಷ್ಣ ಪ್ರಭು. ಹಾ ಪ್ರಭು ಇನ್ನೊಂದು ಅದೇ ನಮ್ಮ ಹುಡುಗನ್ ಪ್ರಭು ಅವಾಗ ಶೀತ ಲಕ್ಷಣ ಆಗೋಗೋದು ಪ್ರಭು, ಶೀತ ಲಕ್ಷಣ ಬಂದ್ಬಿಟ್ಟು ನಮ್ ಪ್ರಭು ಹೋಗೋದು ಕೋಳಿ ಕೊಯ್ಯೋದು, ಅಯ್ಯಪ್ಪನ್ಯಾರ ರಕ್ತದ ಬೊಟ್ಟಿಕ್ಕೋದು ಹಂಗೆಲ್ಲ ಮಾಡ್ಸ್ಕೊ ಬರೋನು. ಆಮೇಲೆ ನಮ್ ಪ್ರಭು ಹೇಳಿದ್ರು, ಬೇರ್ಕಿ ಪ್ರಭು ಈ ಶ್ಲೋಕ ಹೇಳ್ಕೊಡಿ ಪ್ರಭು, ಏನು ಬರಲ್ಲ ಅಂತ. ಅವತ್ ನಿಂಕ ನಾವ್ ಈ ಶ್ಲೋಕ ಹೇಳ್ಕೊಡ್ತೀವಿ ಪ್ರಭು. ಅವ್ನ್ ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಆ ಶ್ಲೋಕ ಹೇಳ್ಕೊಟ್ಟಾಗ ನಿಂಕ ಅದೆಲ್ಲ ಬರೋದೇ ಇಲ್ಲ ಪ್ರಭು. ರಾತ್ರಿನೂ ಮೈಕ್ ಹುಷಾರಿಲ್ದೆ ಅವಾಗ ಆ ಶ್ಲೋಕ ಹೇಳ್ದೆ ಸ್ಕೂಲ್ ಬರ್ದ್ಬಿಟ್ಟು ಜೋಬಾಗಿಕ್ಕೆ ಕಳ್ಸಿದೀನಿ ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗೋ ಅಂತ. ಸಾಯಂಕಾಲ ಚೆನ್ನಾಗ್ ಬನ್ನು. ವೆರಿ ಗುಡ್. ನರಸಿಂಹ ಕವಚ ಹೇಳಿ ಬಂದಿದೆ. ನರಸಿಂಹ ಅದು ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಪ್ರಭು. ಉಗ್ರಂ ವೀರಂ ಹೇಳಿ ನರಸಿಂಹ ಕವಚನೇ ಇದೆ. ನರಸಿಂಹ ಕವಚ ಅದನ್ನ ಡೈಲಿ ಓದಿಸಿ, ಅದನ್ನ ಡೈಲಿ ಪ್ರತಿದಿನ ಓದಿಸಿ ಅವ್ರ ಹತ್ರ. ಅದು ಮತ್ತೆ ಇದು ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭುಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು ನೀವು. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು. ನಾಮ ಚಾಂಟಿಂಗ್ ಸ್ವಲ್ಪ ಇನ್ಕ್ರೀಸ್ ಮಾಡಿಸಿ, ಅದೇ ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇರೋದು. ನಾಮ ಹೇಳ್ತಾ ನಮ್ಮಲ್ಲಿರೋ ಇದೆಲ್ಲ ಅನಾರೋಗ್ಯ ಎಲ್ಲ ಹೊಟ್ಟೋಗ್ಬಿಡುತ್ತೆ. ನಾಮನ ಹೇಳ್ತಾ ಇರೋದು. ನಾಮದಲ್ಲಿ ತುಂಬಾ ಪವರ್ಫುಲ್ ಮಂತ್ರ. ಒಂದೊಂದು ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಒಂದೊಂದು ಅಧ್ಯಾಯಕ್ಕೂ ಒಂದೊಂದು ಅರ್ಥ ಇದೆ, ಒಂದೊಂದು ಅಧ್ಯಾಯಕ್ಕೂ ಒಂದು ಸಿಗ್ನಿಫಿಕೆನ್ಸ್ ಇದೆ. ತುಂಬಾ ವಿಶೇಷವಾದ ಶಾಸ್ತ್ರ ಇದೆ ಭಗವದ್ಗೀತಾ. ಓಕೆ, ಬೇರೆ ಏನಾದ್ರು ವಿಷಯಗಳಿದೆ ಹೇಳೋದು? ಏನಾದ್ರು ಡೌಟ್ಸ್ ಏನೋ ಇದೆಯಾ? ಯಾಕಂದ್ರೆ ನರಸಿಂಹ ಎಲ್ಲಾ ಕಡೆ ಇರ್ತಾರೆ. ಇತೋ ನರಸಿಂಹ, ಪರತೋ ನರಸಿಂಹ, ಎತ್ತೋ ಯಾಮಿ ತಥೋ ನರಸಿಂಹ. ನರಸಿಂಹ ಇಲ್ದಿರೋ ಜಾಗನೇ ಇಲ್ಲ, ಎಲ್ಲಾ ಕಡೆ ನರಸಿಂಹ ಇರ್ತಾರೆ. ಮತ್ತೆ ನಾಮ ತುಂಬಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಯಾರೋ ಒಬ್ರು ಚೆನ್ನೈಲಿ ಒಬ್ರು ಇದ್ದಾರೆ ಡಿವೋಟಿ, ಅವ್ರಿಗೆ ಒಂದ್ಸಲ ತುಂಬಾ ಇದು ಯಾವ ತರ ಒಂದು ಸಂದರ್ಭ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ ತಡೆಯಕ್ಕೆ ಆಗಿಲ್ಲ. ಅಷ್ಟೊಂದು ಕಠೋರವಾದ ಒಂದು ಸಂದರ್ಭ, ತುಂಬಾ ಕಷ್ಟ ಆಗೋಯ್ತಂತೆ ಅವ್ರಿಗೆ. ಏನ್ ಮಾಡೋದಂತಾನೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಅಂತೆ. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ
ಪ್ರಣಾಮ ಮಂತ್ರ ಹೇಳಿದ, ಬರೀ ಭಗವಂತ ಗುರು ಮಹಾರಾಜ್ ಪ್ರಣಾಮ ಮಂತ್ರ ಹೇಳಿದ್ರು. ಆ ಪ್ರಣಾಮ ಮಂತ್ರ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಎಲ್ಲ ಬಿಡುಗಡೆ ಆಗೋಯ್ತಂತೆ ಅವ್ರಿಗೆ, ಕಂಪ್ಲೀಟ್ ಎಲ್ಲ ಬಿಡುಗಡೆ ಆಗೋಯ್ತಂತೆ. ಸೊ ಗುರು ಹತ್ರನೂ ಅಷ್ಟೊಂದು ಶಕ್ತಿ ಇರುತ್ತೆ, ಗುರು ತತ್ವದಲ್ಲಿ ಅಷ್ಟು ಶಕ್ತಿ ಇರುತ್ತೆ. ಅವ್ರು ಪ್ರಣಾಮ ಅಂತ ಹೇಳಿದ ತಕ್ಷಣ ಅದು ಎಲ್ಲ ಬಿಡುಗಡೆ ಆಗೋಯ್ತಂತೆ. ಇದು ಪುರುಷೋತ್ತಮ ಯೋಗ ಅಂತ ಒಂದು ಅಧ್ಯಾಯ ಇದೆ, ಗೊತ್ತಾ ನಿಮ್ಗೆ? ಇದರಲ್ಲಿ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ 15ನೇ ಅಧ್ಯಾಯ. 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಯೋಗ ಆಫ್ ದಿ ಸುಪ್ರೀಂ ಪರ್ಸನ್ ಅಂತ ಒಂದು ಅಧ್ಯಾಯ ಇದೆ. ಈ 15ನೇ ಅಧ್ಯಾಯ ಒಬ್ಬ ಗ್ರಾಮದಲ್ಲಿ ಒಬ್ಬ ಭಕ್ತ ಇದ್ದ. ಈ ಭಕ್ತನಿಗೆ ಏನು ಅಭ್ಯಾಸ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಪ್ರತಿದಿನ ಈ ಅಧ್ಯಾಯ ಓದೋದು, ಯಾವಾಗ್ಲೂ ಈ ಅಧ್ಯಾಯ ಓದೋದೆ. ಓದ್ತಾ 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 ಒಂದಿನ ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ಅವನಿಗೆ ತುಂಬಾ ಆಯಾಸ ಆಗಿ ಒಂದು ಮರದ ಕೆಳಗೆ ಕುತ್ಕೊಂಡು, ಆಳದ ಮರದ ಕೆಳಗಡೆ ಕುತ್ಕೊಂಡು ಓದ್ತಾ ಇದ್ದಂತೆ. ಯಾವಾಗ್ಲೂ 6 ಗಂಟೆ ಆದ್ರೆ ಇವನಿಗೆ ಇದು ಓದೋ ಅಭ್ಯಾಸ ಇದೆ ಅಂತೆ. ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾ, ಕೇರಳಲ್ಲಿ ಯಾವಾಗ್ಲೂ ಹೀಗೆ ಮಾಡ್ತಾರೆ ಅಲ್ಲ, ಗೊತ್ತಿಲ್ಲ, ಒಂದು ಅಭ್ಯಾಸ ಇದೆ. 6 ಗಂಟೆ ಆದ್ರೆ ದೀಪ ಹಚ್ಬಿಟ್ಟು ಅವರು ಹರೇ ಕೃಷ್ಣ ಮಂತ್ರ ಹೇಳ್ತಾರೆ ಎಲ್ರು, ಪ್ರತಿಯೊಬ್ರು. ಡಿವೋಟೀಸ್ ಅಲ್ಲ, ಅವ್ರು ಡಿವೋಟೀಸ್ ಇಲ್ಲದೆ ಇರೋ ಸಾಮಾನ್ಯವಾಗಿ ಅವ್ರು ಎಲ್ಲರೂ ಹೇಳ್ತಾರಂತೆ. ಕೂತ್ಕೊಂಡು ಭಗವಂತನ ನಾಮ ಹೇಳ್ಕೊಂಡು ಅವರು ಈ ಹರೇ ಕೃಷ್ಣ ಮಂತ್ರನೇ ಅವರು ಹೇಳೋದು, ಜಪ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರಂತೆ. ಆತರ ಇವ್ರು ಏನ್ ಮಾಡಿದ್ರು, 6 ಗಂಟೆ ಆದ್ರೇನೆ ಅದನ್ನ ಈ ಅಧ್ಯಾಯ ಓದ್ತಾ ಇದ್ರಂತೆ. 15 ಅಧ್ಯಾಯ ಓದ್ಬಿಟ್ಟು ಮಲ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ನೋಡಿದ್ರೆ, ಆ ಮರದಿಂದ ಭೂತ ಪೇತ ಪಿಶಾಚಿಗಳೆಲ್ಲ ಕೆಳಗಡೆ ಬಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಪಕ್ಕದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಿದ್ರಂತೆ. ಕೂತ್ಕೊಂಡು ಅವ್ರ ಕಾಲಿಟ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರ ಆಗ್ತಾ ಇದ್ರಂತೆ. ಏನಪ್ಪ, ಯಾಕಪ್ಪ ಅಂತ ಹೇಳಿ ಕೇಳಿದ್ರೆ, ಸ್ವಾಮಿ ನಿಮ್ಮಿಂದ ನಮ್ಗೆ ಇವತ್ತು ಈ ಪಾಪ ವಿಮೋಚನೆ ಆಗೋಯ್ತು. ನಾವೇನೋ ಅಪರಾಧ ಮಾಡಿದ್ರಿ, ಶಿವ ಭಕ್ತರನ್ನ ಅಪರಾಧ ಮಾಡಿ ಭಗವಂತನ ನಾಮನೇ ಹೇಳಿದ್ರೆ ನಾವು ಭಗವಂತನಿಗೆ ಅಪರಾಧ ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ರಿ. ಆ ಅಪರಾಧ ಮಾಡಿದ ಮೇಲೆ ನಮ್ಗೆ ಈ ಒಂದು ಶಾಪ ಕೊಟ್ಬಿಟ್ರ ಒಂದು ಋಷಿಗಳು. ಅವಾಗ ನಾವು ಈ ಭೂತ ಪೇತ ಪಿಶಾಚಿಗಳಾಗ್ಬಿಟ್ರಿ. ಅದೇನು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಏನ್ ನಮ್ಮದ ಅದೃಷ್ಟ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ನಿಮ್ಮ ಕರುಣೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ನಿಮ್ಮ ಪವಿತ್ರವಾದ ಆ ಒಂದು ತಾಮರ ಇದರಿಂದ ಬಾಯಿಂದ ಭಗವಂತನ ಇದು ಉಪದೇಶ ಕೊಟ್ಟಿರೋ ಈ 15ನೇ ಅಧ್ಯಾಯ ನೀವು ಓದ್ರಲ್ಲ ಈ ಒಂದು ಅಧ್ಯಾಯ, ಆ ಅಧ್ಯಾಯ ಓದಿದ ತಕ್ಷಣ ನಮ್ಗೆ ವಿಮೋಚನೆ ಆಗೋಯ್ತು ಅಂತ ಹೇಳಿ ಅವ್ರು ನಿಜವಾಗಿ ವಿಮೋಚನೆ ಆಗೋಯ್ತಂತೆ. ಅವ್ರಿಗೆ ಈ ಅಧ್ಯಾಯ ಕೇಳಿದಷ್ಟೇ, ಅವ್ರು ಹೇಳಿಲ್ಲ, ಅವರು ಜಸ್ಟ್ ಆ ಶುದ್ಧ ಭಕ್ತನ ಬಾಯಲ್ಲಿ ಕೇಳಿದ್ರಷ್ಟೇ. ಯಾಕಂದ್ರೆ ಈ ಭಗವದ್ಗೀತಾ 15ನೇ ಅಧ್ಯಾಯನ ಪ್ರಭು? 15ನೇ ಅಧ್ಯಾಯ, 15ನೇದು. ಸೊ ಇದರಿಂದ ಯಾಕಂದ್ರೆ ಎಲ್ಲದರಲ್ಲಿ ನಾವು ನೋಡೋದ್ರಲ್ಲಿ ಭಗವಾನ್ ವಾಚ ಭಗವಾನ್ ವಾಚ ಭಗವಾನ್ ವಾಚ, ಭಗವಂತ ಒಂದೊಂದು ಲೈನಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಇದರಲ್ಲಿ, ಒಂದೊಂದು ಲೈನಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಇದರಲ್ಲಿ. ಸೊ ಅದಕ್ಕೆ ಆ ನಾಮ ಅಷ್ಟೊಂದು ನಮ್ಮನ್ನ ಯಾವುದೇ ಒಂದು ಕಠಿಣವಾದ ಒಂದು ಸಂದರ್ಭದಿಂದ ಕೂಡ ನಮ್ಮನ್ನ ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತೆ. ಅದೇ ನಮ್ಗೆ ನಂಬಿಕೆ ಇರಬೇಕು, ವಿಶ್ವಾಸ ಇರಬೇಕು. ಆ ನಂಬಿಕೆ ವಿಶ್ವಾಸ ಇಲ್ಲಂದ್ರೆ ಕಷ್ಟ, ಭಕ್ತಿನಲ್ಲಿ ತುಂಬಾ ಕಷ್ಟ. ಓಕೆ, ಹರೇ ಕೃಷ್ಣ, ದಂಡವಾದ ಪ್ರಣಾಮ್ಸ್ ಎಲ್ರಿಗೂ, ಶತಕೋಟಿ ನಮಸ್ಕಾರಗಳು ನಿಮ್ಮೆಲ್ರಿಗೂ. ನನಗೆ ಒಂದು ಸೇವೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ನನಗೆ ಅನುಕೂಲ ಆಗ್ತಾ ಇದೆ, ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತ ಓದಿದ್ದಕ್ಕೆ. ಸೊ ಈ ತರ ಎಲ್ಲರೂ ಭಕ್ತರು ಸೇರ್ಕೊಂಡ್ರೆ ನೋಡಿ ಎಷ್ಟೊಂದು ವಿಷಯಗಳು ಇವತ್ತು ನಾವು ಮಾತಾಡಿದ್ರೆ ಅಲ್ವಾ, ಹೌದಾ ಇಲ್ವಾ? ಎಷ್ಟೊಂದು ವಿಷಯಗಳು ನೀವು ಮಾತಾಡಿದ್ರಿ, ಎಷ್ಟೊಂದು ವಿಷಯಗಳು ನಾವು ಶೇರ್ ಮಾಡ್ಕೋಬಹುದಲ್ವಾ? ನಾವು ಮರೆಯೋದಕ್ಕೆ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ ಸತ್ಸಂಗದಲ್ಲಿದ್ರೆ. ಸತ್ಸಂಗದಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳೋದು. ಎಷ್ಟೊಂದು ನಾವು ಭಾಗವತಂ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದಿರಿ, ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತದ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದಿರಿ, ಭಗವದ್ಗೀತೆ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದಿರಿ, ಗುರು ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದಿರಿ, ನಾರದ ಮಹಾಮುನಿ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ರಿ, ನಾರದ ಮಹಾಮುನಿ ಬ್ರಹ್ಮ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ರಿ, ಮತ್ತೆ ಇವರು ಹಿರಣ್ಯಾಕ್ಷನ ವಧ ಮಾಡಿದ ಅವತಾರ ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ರಿ. ಎಷ್ಟೊಂದು ಹುಡುಗ ಬಂದು ಶ್ಲೋಕ ಹೇಳ್ದ, ಮೋಕ್ಷಿತ ಒಂದು ಶ್ಲೋಕ ಹೇಳ್ದ, ಅವ್ರಿಗೊಂದು ಚಾನ್ಸ್ ನೋಡಿ ಸತ್ಸಂಗದಲ್ಲಿ. ನೋಡಿ ಸತ್ಸಂಗ ಎಷ್ಟು ಜನನ ಇದು ಬೆನಿಫಿಟ್ ಮಾಡುತ್ತೆ ನೋಡಿ, ಎಷ್ಟೊಂದು ನಮಗೆ ಲಾಭ ಇದೆ, ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ಲಾಭ. ಇದು ಓದೋದಿಂದ ಕೇಳೋದಿಂದ ಎಷ್ಟೋ ಜನ ಉದ್ಧಾರ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಈ ಸತ್ಸಂಗದಿಂದ. ಒಂದೇ ಒಂದು 1 ಅವರಲ್ಲಿ ನೋಡಿ ನಾವು ಇಡೀ ಇದು ವೇದಗಳ ಸಾರಾಂಶದೆಲ್ಲ ನಾವು ಚರ್ಚೆ ಮಾಡ್ಬಿಟ್ವಿ ಒಂದೇ 1 ಅವರಲ್ಲಿ. ಅಷ್ಟು ಭಕ್ತಿಗೆ ಅಷ್ಟು ಶಕ್ತಿ ಇದೆ, ಅಪಾರವಾದ ಶಕ್ತಿ ಇದೆ ಭಕ್ತಿಗೆ. ಏನು ಬೇಕಾದ್ರೂ ನಾವು ಮಾಡಬಲ್ಲೆ ಭಕ್ತಿಯಿಂದ. ಎಂಥ ಒಂದು ಕಠಿಣವಾದ ಹೃದಯನ ಕೂಡ ನಾವು ಕರಳು ಮಾಡಬಲ್ಲೆ ಈ ಭಕ್ತಿಯಿಂದ. ಅವ್ರನ್ನ ಮೃದುವಾಗಿ ನಾವು ತಗೊಂಡ್ಬರ್ಬೋದು. ಆದರೆ ನಮಗೆ ಸಹನ ಇರಬೇಕು. ನಮ್ಮ ಸಾಧನೆ ಬಂದು ತುಂಬ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರಬೇಕು. ನಮ್ಮ ಸಾಧನ ಭಕ್ತಿ ತುಂಬ ಸ್ಟ್ರಾಂಗ್ ಆಗಿರಬೇಕು. ಇನ್ನೊಂದು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಅಹಂಕಾರ ಬಿಡಬಾರ್ದು. ನನಗೆ ಗೊತ್ತು ಅಂತ ಅಹಂಕಾರ ಬಿಡಬಾರ್ದು. ಅದೊಂದು ನಮ್ಮಲ್ಲಿ ಇದ್ಬಿಟ್ರೆ ಭಕ್ತಿನಲ್ಲಿ ನಾವು ಮುಂದುವರಿಯೋಕ್ಕೆ ಆಗಲ್ಲ, ಯಾವತ್ತೂ ಮುಂದುವರಿಯೋಕ್ಕಾಗಲ್ಲ. ನಾನು ಅದೇ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ 35ನೇ ಶ್ಲೋಕದಲ್ಲಿ ಚೈತನ್ಯ ಚರಿತಾಮೃತ, ಅದೇ ಜೀವ ಗೋಸ್ವಾಮಿ ಅದೇ ಹೇಳಿರೋದು. ನಾನು ಯಾರ ಸಹಾಯ ನನಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ, ಯಾರ ಕರುಣೆ ನನಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ, ನನಗೆಲ್ಲ ಗೊತ್ತು, ನನಗೇನು ಗುರುನೇ ಬೇಕಾಗಿಲ್ಲ ಅಂತ ಯಾರು ಹೇಳ್ತಾರೋ ಅವನು ಜನ್ಮದಲ್ಲಿ ಅವನ ಭಕ್ತಿ ಬರಲ್ಲ. ಅವನಿಗೆ ಯಾವತ್ತೂ ಶುದ್ಧ ಭಕ್ತಿ ಬರೋದಿಲ್ಲ. ಅವನಿಗೆ ಶುದ್ಧ ಭಕ್ತಿ ಅಲ್ಲ, ಭಕ್ತಿಗೆ ಬರೋಕ್ಕಾಗಲ್ಲ ಅವನು.
ఓకే. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಸೊ ನಿಮ್ಮ ಅನುಭವಗಳು ನೋಡಿ, ಸಾಕ್ಷಾತ್ಕಾರ ನೋಡಿ. ಇವಾಗ ಹೇಮಾ ಮಾತಾಜಿ ಹೇಳಿದ್ರು, ಈ ಶ್ಲೋಕ ಓದಿಂದ ನನ್ನ ಮಗನಿಗೆ ಈ ತರ ಆಯ್ತು, ಶೀತದಿಂದ ಅವನು ಬಿಡುಗಡೆ ಆಗ್ಬಿಟ್ಟ, ಕ್ಯೂರ್ ಆಗ್ಬಿಟ್ಟ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಈ ತರ ಎಷ್ಟೋ ಸಾಕ್ಷಾತ್ಕಾರಗಳು ಇದು ಡಿವೋಟಿಸ್ ಎಲ್ಲ ತುಂಬಾ ಇದು ಹೇಳಿದ್ದಾರೆ ನನಗೆ. ನಾನು ಕೇಳಿದ್ದೀನಿ ಎಲ್ಲ, ಇದು ಓದೋದ್ರಿಂದ ಈ ತರ ಆಗಿದೆ, ನಾಮ ಹೇಳೋದ್ರಿಂದ ಈ ತರ ಆಗಿದೆ. ಒಬ್ಬರಿಗೆ ನಿಮ್ಗೆ ಗೊತ್ತೋ ಇಲ್ಲ, ಒಂದು ವಿಲೇಜ್ ಅಲ್ಲಿ 25 ವರ್ಷ ಅವರಿಗೆ ಡಯಾಬಿಟಿಸ್ ಇತ್ತು. ಇವತ್ತು ಅವರು ಈ ಭಗವಂತನ ನಾಮ ಅವ್ರಿಗೆ ನಾಮನ ಅವ್ರಿಗೆ ನಂಬಿಕೆ ಹುಟ್ಸೋದಿಕ್ಕೆ ನಮ್ಗೆ 10 ವರ್ಷ ಆಯ್ತು. ಆಮೇಲೆ ಅವ್ರಿಗೆ ನಂಬಿಕೆ ಬಂದು ಇವತ್ತು ಅವ್ರಿಗೆ ಶುಗರ್ ಅನ್ನೋದೇ ಇಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಇವತ್ತು ಡಯಾಬಿಟಿಸ್ ಪೇಷಂಟೇ ಇಲ್ಲ. ಅವರು ಆರಾಮ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. 64 ರೌಂಡ್ ಮಾಡ್ತಾರೆ ಡೈಲಿ. ಅವರು ಒಂದ್ ದಿನಕ್ಕೆ 64 ರೌಂಡ್ ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲ ಗುರುಗಳಿಗೂ ಚೆನ್ನಾಗಿ ಸೇವೆ ಮಾಡ್ತಾರೆ. ಇವತ್ತು ಡಯಾಬಿಟಿಸ್ ಇಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಯಾವತ್ತು ಚೆಕ್ ಮಾಡಿದ್ರು ಕರೆಕ್ಟಾಗಿ ನಾರ್ಮಲ್ ಆಗಿರುತ್ತೆ ಅವ್ರಿಗೆ. ಅಂತ ವೈದ್ಯರ ಕೈಯಲ್ಲೇ ಆಗದೆ ಇರೋ ಕಾಯಿಲೆಗಳನ್ನೆಲ್ಲ ಮೇಲ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿದೆ ಈ ಹರಿನಾಮ, ಈ ಭಕ್ತರ ಸಾಂಗೀತ್ಯ, ಇದೆಲ್ಲ. ಓಕೆ. ಹರೇ ಕೃಷ್ಣ. ಧನ್ಯವಾದ. ಪ್ರಣಾಮ ಎಲ್ರಿಗೂ. ಹರೇ ಕೃಷ್ಣ ಪ್ರಭುಜಿ. ಹರೇ ಕೃಷ್ಣ ಮಾತಾಜಿ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు చిల్డ్రన్ క్లాస్ అయ్యిండు ప్రభు. చేస్తాం మాతాజీ. జన్మాష్టమి కానీ మాతాజీ, జన్మాష్టమి సండేస్ పెట్టుకుని బాగుంటుంది. ఆపదే చెప్తుంది మాతాజీకి. జన్మాష్టమి అయినాక డెఫినెట్ గా చేస్తాను. సరే. ఏమో మాతాజీ, వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా పిలుచుకుంటాం, వాళ్ళని పిలుచుకుంటాం. వాళ్ళందరినీ పిలుచుకొని చిల్డ్రన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తాం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం.